మీకు ఎక్కడి నుంచి ఆ కథలన్నీ వచ్చి అలా పడితే సార్? తెలిస్తే బాగుండండి, ఇంకా ఎక్కువ కథలు రాదు. అవునా? తెలియట్లేదు. బల్లాల దేవు పెళ్ళెందుకు చేసుకోలేదు సార్? చాలా మంది అడుగుతారు. అది చేసుకోవాలని ఎందుకు అనుకుంటున్నారు అంటే భద్ర ఉన్నాడు కానీ అది కాదండి. కథపరంగా అనుష్క క్షమించాలి సార్, మళ్ళీ బాహుబలి 1లో వచ్చి అది ప్రపంచంలో అసలు లవ్ స్టైల్. అవును, ఇప్పుడు కొత్తగా వచ్చి 70 కేసు ప్రకారం ఎవరైనా ఒక అబ్బాయి నేను ప్రేమిస్తున్నా అంటే అమ్మాయి కేసు పెట్టేసండి, అదే జైల్లో పంపించేది. ఈ మొత్తం బాహుబలి సినిమాలో సార్ మీరు సృష్టించిన ఈ క్యారెక్టర్స్లో మీ ముద్దు బిడ్డ ఎవరు? శివగామి. ఆహా, అందరికీ ఐ వండర్ ఇఫ్ ఎనీబడి ఎల్స్ చేస్తుంటే ఆ క్యారెక్టర్ అలా పండేదా అని. మా అదృష్టం అంటే వేరే ఎవరు చేయకూడదు. శివగామి ఈ మేనరిజమ్స్ ఉండాలని, శివగామి క్యారెక్టర్ ఇలా ఉంటుందని ఎవరు ఊహించుంటారు, ఎప్పుడు ఊహించుంటారు? ఇలాంటి ప్రశ్నలు కలుగుతాయి. డైరెక్టర్ తాలూ గొప్పతనం నాకు ఆపాదించేస్తున్నారు. అవునా? కథ చెప్పడం వరకే నా బాధ్యత తప్ప. సార్ రాజమౌళి గారి గురించి చెప్పరా మాకు? నాకు పెద్ద తెలియదండి, వాళ్ళు అమ్మ కొడుకండి వాడు. అవునా? మీరు చిన్నప్పుడు కథలు చెప్పలేదా? ఎత్తుకుని కథలు చెప్పి? లేదు, వాడే చెప్పేవాడు నాకు కథ. నాకు చాలా చాలా ఆనందమైన విషయం అంటే ఇనిషియల్ స్టోరీ డిస్కస్ చేస్తున్నప్పుడు సడన్ అడిగి ఇంత పెద్ద స్పాన్ ఎందుకు చేస్తానో తెలుసా అని అన్నాడు. నాకు తెలియదు అన్నాను. చెప్పండి. ఒక ఇల్లాలు ఉంటుంది, ఆవిడ భర్తకి షుగర్ ఉంటే ఇంట్లో స్వీట్ చేయదండి. ఆల్కతం డాక్టర్ గారు చెప్తే తాగినప్పుడు గొడవ చేస్తుందండి. మంచి చెట్లు కూడా. అదే వలయాలకి అయితే షీ డజంట్ బాదర్. మందు ఇష్టమా, ఇంకా మంచి మందు పెడుతుంది. గొప్ప సరస్సులు ఉంటుంది, చాలా గొప్పవాడు ఉంటుంది. మామూలుగా మనసుకి ఇష్టపడి రాసే ఒక కవిత, ఒక కథకి, సినిమా కథకి ఇంత వ్యత్యాసం ఉందండి. సినిమా కథ రాస్తే వలయాల్లాగే ఆలోచించాలి, కానీ ఇల్లాలు రాసినట్టు ఉండాలి. అది మీరు ఇంతవరకు కోర్స్ బాహుబలిని ముందు పెట్టుకునే ఈ సాహసం చేస్తున్నాను అడగడం. మీ బెస్ట్ స్టోరీ ఇంతవరకు ఏంటి సార్? మీలో సార్ మీకు తెలిసిన వీక్నెస్ ఏమన్నా ఉందా? ఐ ఎంజాయ్ మై వీక్నెసెస్. యు ఎంజాయ్ వీక్నెసెస్. ఓకే, గ్రేట్. కథలు, మంచి కథలు సినిమాకి ఆత్మ అని ప్రతి ఆడియో ఫంక్షన్లో ప్రతి చోట మనం వింటూ ఉంటాం. కానీ లాజికల్ కన్క్లూషన్స్ ఉండవు, లూజ్ ఎండెడ్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఒక వచ్చి 20 సుమోల్ని తన్నేస్తూ, ఇలా కాలు కింద పెట్టంగానే ఏదో ఎగిరిపడుతూ, ఇలాంటివన్నీ చూస్తుంటారు సార్. హీరోలు ఫ్లేకీగా కనిపిస్తున్నారు, దానివల్ల పాపం వాళ్ళ రియల్ లైఫ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే తెర మీద వాళ్ళు తెలివిగా కనిపించట్లే. అంటే ఇది ఎవరైనా హీరోలు కొడతారేమన్నాను. ఐఎమ్ సేయింగ్ క్యారెక్టర్ల సృష్టిలో మాత్రం, నాట్ ద హీరోస్ గురించి చెప్పట్లేదు సార్. విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఎవ్రీబడి. అసలు ఎందుకు వస్తుంది అసలు ఈ ట్రెండ్? కాకి వేళ కాకి ముద్దు అన్నట్టు ఎవరి కథ వాళ్ళకి బాగుంటుంది అంట. అంతమించి చెప్పేదేం లేదు. అంతేనా? హలో, హాయ్ అండ్ వెల్కమ్ టు హార్ట్ విత్ స్వప్న. గత దాదాపు 2 సంవత్సరాలుగా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అని దేశవ్యాప్తంగా తెలుగువారందరూ, ఇన్ఫ్యాక్ట్ ప్రపంచవ్యాప్తంగా తెలుగువారందరూ అడిగిన ప్రశ్నకి సమాధానం ఇటీవల తెలిసింది. అండ్ బహుశా ఈ ప్రశ్నకి సమాధానం తెలుసుకోవడానికి 1000 కోట్లు కూడా జనం ఖర్చు పెట్టారని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న విషయం ఈ సంగతి మనకు తెలుసు. అంతకుముందు ఈగ లాంటి చిన్న జీవి కూడా పగపడుతుందా, కక్ష తీర్చుకుంటుందా అని కూడా ప్రశ్నించిన దేశం ఇది. సో ఇలాంటి క్లిష్టమైన ప్రశ్నల్ని సృష్టించి మళ్ళీ వాటికి సమాధానాలు చెప్పిన జీనియస్ ఎవరంటే కథకులు, రచయిత, ఈ కథకి, ఈ సినిమాలకి ఊపిరి పోసిన నన్ అదర్ దెన్ విజయేంద్ర ప్రసాద్ గారు. ఇప్పుడు ఈ సందర్భంలో చెప్పాలంటే ఫాదర్ ఆఫ్ రాజమౌళి గారు. పుత్రోత్సాహం కనిపిస్తుంది మీ కళ్ళలో. వెల్కమ్ సార్, వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ ఆన్ అవర్ షో. థ్యాంక్ యూ. మీకు ఎక్కడి నుంచి ఆ కథలన్నీ వచ్చి అలా పడితే సార్? తెలిస్తే బాగుండండి, ఇంకా ఎక్కువ కథలు రాదు. అవునా? తెలియట్లేదు. ఫ్రమ్ వేర్ దే ఆర్ కమింగ్. బజరంగి భాయిజాన్ అన్ని సినిమాలు చూశాను. అన్నిటికీ ఎంత బాగా స్క్రీన్ ప్లే చేసినా, రాజమౌళి గారు ఎంత అద్భుతంగా తీసినా, సల్మాన్ ఖాన్ ఎంత బాగా చేసినా, ఊపిరి మాత్రం ఆ కథ థ్రెడ్ ఏదైతే ఉందో అది మీరు పట్టేశారు. ద సోల్ ఆఫ్ ద హోల్ ఫిల్మ్. ఎస్, సోల్ నాది కాదండి, దట్ బిలాంగ్స్ టు మిస్టర్ ఫాసిల్. మీరు చూసారు కదా పసివాడి ప్రాణం, అందులోదండి ఆ సోల్. సో మీరు ఒక మాట ఎప్పుడు అంటూ ఉంటారు, గతంలో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు, కథలన్నీ అవే ఉంటాయి, అవునండి, పాత కథలే కొత్తగా చెప్పాలని చెప్పి. అవునండి. సో పాత కథల్ని మీరు అంత కాన్ఫిడెంట్గా కొత్తగా చెప్పి ఇంత ఇన్వెస్ట్ చేసి ఒక బాహుబలి లాంటి సినిమా తీశారంటే హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? అసలు ఒక్కొక్క ఫ్రేమ్ చూస్తూ ఉంటే శివగామి ఈ మేనరిజమ్స్ ఉండాలని, శివగామి క్యారెక్టర్ ఇలా ఉంటుందని ఎవరు ఊహించుంటారు, ఎప్పుడు ఊహించుంటారు? ఇలాంటి ప్రశ్నలు కలుగుతాయి. అట్లా కాదండి, మీరు
డైరెక్టర్ తాలూ గొప్పతనం నాకు ఆపాదించేస్తున్నారు. అవునా? కథ చెప్పడం వరకే నా బాధ్యత తప్ప వాటి ఎట్లా నిలబడాలి, ఎట్లా మాట్లాడాలి, ఎట్లా కూర్చోవాలి, ఆంగికం వాచికం అన్నీ కూడా డైరెక్టర్ మనసులో మొదలై. అంటే అఫ్కోర్స్ కథ చెప్పేటప్పుడు కొంత తడుతుంది, మిగతాదంతా ఇంప్రవైజేషన్ ఆఫ్ ద డైరెక్టర్ అండి. అండ్ ఇప్పుడు బహుశా ఈ ప్రశ్న అడగకూడదు నేను. బాహుబలి ఒక పాయింట్ దాటిపోయాక మనందరం ముద్దుబారిపోతాం. అంటే సక్సెస్ కూడా కొన్ని హద్దులు ఉంటాయి మనం అనుభవించడానికి. అంతకంటే మించిన సక్సెస్ ఇలా వచ్చినప్పుడు దాన్ని ఎలా స్వీకరించాలి, ఎలా ఆస్వాదించాలి? 2 రకాలండి. ఒక రచయితగా, ఒక దర్శకుడికి తండ్రిగా, ఒక తెలుగువాడిగా 3 రకాల ఉంటాయి. ఒక రచయితగా ఏంటంటే మనం రాసిన కథకి అంత అపూర్వ విజయం రావటం చాలా ఆనందం దాటి ఇంకేదైనా మాట ఉంటుంది. మా అబ్బాయి దాన్ని డైరెక్ట్ చేయడం ఇంకా ఆనందంగా ఉంటుంది. దీనికన్నా కూడా సగటు ప్రేక్షకుడిగా ఒక మంచి కథ ఉంటే, ఆ కథని తెరకెక్కించిన నిర్మాణ డైరెక్టర్ ఉంటే ఎంతన్నా పెట్టుబడి పెట్టి సినిమా తీయచ్చు అని ప్రొడ్యూసర్కి ధైర్యం ఇస్తుందండి. అది ఎక్కువ ఆనందంగా ఉంది. అది మన తెలుగు సినిమా కావటం తెలుగువాడిగా నాకు గర్వకారణం. మీరిప్పుడు అంటే కోర్స్ ఈ టాపిక్లోకి రాబోతున్నాం కాసేపట్లో. మీరు ఇప్పుడు శ్రీవల్లి అనే సినిమా దర్శకత్వం కూడా వహించిన విషయం తెలిసిందే. కానీ గతంలో మీరు అంటే ఇలాంటి అటెంప్ట్స్ బాహుబలి విషయంలో కానీ నేనే చేస్తాను అనే ఒక డెఫినెట్గా మన కథ అంటే మనకు కొంత స్వార్థం ఉంటుంది, ఎంత కొడుకైతే మాత్రం. అలా ఎప్పుడు అనిపించలేదా మీకు? లేదు. ఎందుకంటే సినిమా అనేది కథ రాయటం ఒక ఎత్తు అయితే దాన్ని తెరకెక్కించడానికి చాలా వేరే ఫ్యాకల్టీస్ కావాలి, చాలా ఓపిక కావాలి. దానికి ఓపికతో పాటు ఏదంటే మొన్న ఒక మాట వాడాను ఆడియో ఫంక్షన్లో, ఏక సినిమా వ్రతం అని చెప్పాను, ఏకపత్ని వ్రతం లాగా. చాలా కష్టం. అది చాలా కత్తిమీద సామలండి. 5 సంవత్సరాల పాటు ఈ సినిమా అఖండ విజయానికి కారణానికి ఏంటంటే ద సిన్సియారిటీ అండ్ ఆనెస్ట్ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద డైరెక్టర్, ద మెయిన్ హీరో అండ్ ద ప్రొడ్యూసర్స్. మోర్ దెన్ ఎనీథింగ్ కమిట్మెంట్. అంటే ఎక్కడో అక్కడ యూ కెన్ లూజ్. నాకు తెలుసు అండి, ఎన్నోసార్లు నాకు తెలుసు. 5 సంవత్సరాల దీంట్లో పలానా వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, ఆ సినిమా చేద్దామంటే పొరపాటు కూడా వినేవాడు కాదు. ఈ చెవుల నుంచి నా చెవుల నుంచి వదిలిపెట్టేసేవాడు. సినిమా ఇంకొక 2 నెలలకి మారుతుందనగా ఏమన్నా నెక్స్ట్ సినిమాకి ఏదైనా కథ ఆలోచించండి అప్పుడు అన్నాడండి. 5 సంవత్సరాల్లో అంతవరకు అసలు మాట ఏమనలేదు. అది కూడా ఏమనలేదు. నెక్స్ట్ సినిమాకి ఏదైనా ఆలోచించండి అన్నాడు అంతే. ఆ నిబద్ధతను చూసారండి, అది నాకు లేదండి, అస్సలు లేదండి. ఎందుకంటారు అన్నమాట? ఏమో చెప్పలేదు. 1 గంట కన్నా దేని మీద నేను కాన్సన్ట్రేట్ చేయలేను. ఇంకో పక్క దాని మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది మనసు. సంచా అట్లాంటి సినిమాలు తీయాలంటే ఆ నిబద్ధత ఉంటే తప్పు చేయకూడదు. ఇవేంటి చిన్న సినిమాలు చేసేయచ్చు. కాబట్టి వీటి అనుకుంటాను నేను. సార్, వాట్ డస్ ఇట్ టేక్ సినిమా కథ రాయాలంటే? మామూలుగా అంటే కథకులు అంటే ఇప్పుడు ఇదివరకు మనకి ఫార్మాట్స్ ఉండేవి, 1 లైన్ ఆర్డర్ అని, ఇంకేదో ఆర్డర్. అసలు అన్నిటికన్నా ముందు సోల్ అండి. స్పీల్బర్గ్ చెప్తా ఉంటారట ఆయన స్టోరీ డిపార్ట్మెంట్ తోటి, మీరే కథ చేసినా 24 మాటల్లో ఆ కథ సారాంశం నాకు చెప్పండి. అంత తక్కువలో చెప్పినా సరే ఆ కథలో ఏదో ఒక ఇంట్రెస్టింగ్ ఉంటే అది గొప్ప కథ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బజరంగి భాయిజాన్ తీసుకోండి. ఒక మగపిల్ల, పాకిస్తాన్ మగపిల్ల, వాళ్ళ అమ్మ ఇండియా తీసుకొచ్చి వాయిస్ వస్తే నమ్మకంతో వచ్చి పూజ చేసుకుని అనుకోకుండా పాపను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఒక ఆంజనేయ స్వామి భక్తుడు, అమాయకుడు, మంచివాడు ఆ పిల్లని చూశాడు, జాలిపడ్డాడు. ముస్లిం పిల్లని అతను పాకిస్తాన్ పిల్లని తెలిసింది, కానీ ఆ పిల్ల గురించి ఏమీ లేకుండా పాకిస్తాన్ వెళ్ళాడు, అమ్మకు అప్పచెప్పాడు. అంటే కథ టచింగ్ ఉంది కదండి. అవును. సో నేనే కథ అనుకున్నా సరే ముందు నా కథని అలాగా తీసుకొస్తానండి. అది చిన్నదిగా తీసుకొచ్చి దీంట్లో విషయం ఉందా, ఇంత చిన్న చెప్తే బాగుంది, ఏదో చేయాలనిపిస్తుందా అని నాకు నేను ప్రశ్నించుకుంటానండి. అందులో ఉంటే ఆ తర్వాత దాని మీద ఎంతన్నా పెట్టచ్చు. సోఫార్ మీరు రాసిన కథలన్నీ అద్భుతంగా తెరకెక్కాయి. అంటే మీరు అన్నట్టు నిజంగా మళ్ళీ ఆ సోల్కే తిరిగి వస్తున్నాం. బికాజ్ ఆ ఎమోషన్ ఏదైతే ఉందో ఆ థ్రెడ్ ఎక్కడికి పోదు. మీరు ఇంతవరకు కోర్స్ బాహుబలిని ముందు పెట్టుకునే ఈ సాహసం చేస్తున్నాను అడగడం, మీ బెస్ట్ స్టోరీ ఇంతవరకు ఏంటి సార్ మీ దృష్టిలో? ఎప్పుడు నేను ఆ ప్రశ్న వేసుకోలేదండి, ఇంకా రాలేదు. బెస్ట్ స్టోరీ ఏంటంటేనండి, ఏదైనా దాని కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఆలోచించకుండా కథ కోసం కథ పుట్టింది అనుకోండి, ఐ కెన్ కాల్ ఇట్ ఎ బెస్ట్ స్టోరీ. బట్ ఆల్మోస్ట్ ఆల్ మై స్టోరీస్ ఆర్ టైలర్ మేడ్. ఒక అవసరం కోసం తయారు చేయబడ్డ కథలు.
సో ఐ కాంట్ కాల్ దమ్ బెస్ట్ స్టోరీస్. సో అవసరం కోసం అంటే వాట్ యూ మీన్, కెన్ యూ ఎలాబరేట్ ప్లీజ్? ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి ఉంది. బాహుబలి అంటే రాయబడి నాకేం కొన్ని పారామీటర్స్ ఇచ్చాడు. నాన్నగారు నాకు యుద్ధాలంటే ఇష్టం. సో యుద్ధానికి ఎప్పుడు ఎమోషన్ కంటెంట్ ఉండాలి. సో ఎమోషనల్ బిల్డప్ ఫర్ ఇట్. స్ట్రాంగ్ ఫిమేల్ క్యారెక్టర్స్ ఉండాలి, చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఇంచుమించు వాళ్ళే హీరోలు అనిపించాలి, అంత స్ట్రాంగ్గా ఉండాలి వాళ్ళు. దాంతోపాటు గ్రే క్యారెక్టర్స్ ఉండాలి. ఇది రాజుల కథ అయి ఉండాలి. సో పారామీటర్స్ ఉన్నాయండి. ఆ పారామీటర్స్ నేను కథ చేశానండి. ఆ కథలో నేను ఎక్కడో లోపల ఏదో నా మనసు ఏదో పాయింట్ పుడితే దాని గురించి డెవలప్ చేయ మాత్రమే కాదు కదా, ఓహో వాడికి ఏం కావాలి, ఇది నచ్చుద్దా నచ్చదా అన్న కోణంలో ఆలోచించానండి. కథ అందంగా వచ్చి ఉండొచ్చు, బట్ ఐ కెనాట్ కాల్ ఇట్ మై బెస్ట్ స్టోరీ. అంటే ఒక మథ అంటాను చూడండి, మహాకవి కవి వాల్మీకి రాశారంటారే, క్రౌంచి మిథునాను మోయేవాడు కొడితే దాన్ని తిడుతూ ఆ బాధలోంచి కవిత్వం మొదలుపెట్టిందని చెప్పండి. అలాంటిది రాలేదండి. బస్ కొంతవరకు రాజన్ సినిమా అట్లాంటిది. రాజన సినిమా అలాంటి బాధలోంచి పుట్టిందండి. రాజన సినిమా కూడా నిజానికి కంప్లీట్గా మీ అంటే కొంత నేపథ్యం ఉంది కాబట్టి మనకి చారిత్రక నేపథ్యం, అది కూడా కొన్ని పరిధులు విధించుంటుంది అది. బాహుబలిలో కూడా మీరు చెప్పిన పారామీటర్స్ ఉన్నాయి కాబట్టి విజేంద్ర ప్రసాద్ గారి ఆత్మలోంచి పుట్టిన కథ అంటే రాజన్న సినిమాలో చిన్నపిల్ల కథ ఏదైతే ఉందో అంత సోల్ నుంచి పుట్టింది అదే. కానీ ఒక కమర్షియల్ హీరో తాలూకు సపోర్ట్ లేకపోతే దాని తెరకెక్కేటువంటి అవకాశం తక్కువ అండి. సో నాగార్జున గారు ఎప్పుడైతే ఒప్పుకున్నారో, నాగార్జున గారు ఒక ఇమేజ్ ఉంది, ఆయన నమ్మి నాతో సినిమా తీస్తున్నప్పుడు ఆయన క్యారెక్టర్ జస్టిఫై చేయాలి అని ఆయన ఏదైతే డిజైన్ చేస్తానో అదంతా కూడా టైలర్ మేడ్ అనమాట అండి. సో ఆల్ దిస్ మీ రైటింగ్ స్టోరీస్ ఒక్కొక్క క్యారెక్టర్ డిజైనింగ్ రాజమౌళి దర్శకుడి హస్తం ఉంటుందని చెప్పారు. బట్ క్యారెక్టర్ డిజైనింగ్ లో శివగాం అంటే ఇలాంటి క్యారెక్టర్ ని మీరు బ్రీఫ్ ఇస్తారా? అది రచయితగా నాదే ఉంటుంది, మీదే ఉంటుంది న్యాచురల్లీ. ఏదైతే క్యారెక్టర్ క్రియేట్ అయిందో వాడి పేరు ఏంటి, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి. శివగాం ఈ పరిస్థితుల్లో తలంచుతుంది, ఈ పరిస్థితిలో కోపం వస్తుంది తనకి, అనుష్క తనతో తలపడాలి ఇలాగా. 2 సార్లు చూశాను సార్ నేను బాబుని, మొన్న అఫ్ కోర్స్ ఇంకో 2 సార్లు చూస్తాను డెఫినెట్గా. అది ఎందుకంటే ప్రతిసారి చూస్తున్నప్పుడు సచ్ ఎ ఫీస్ట్. ఒక్కొంతసేపు బాహుబలి గురించి మాట్లాడుకుందాం సార్, బికాస్ అసలు నిజం చెప్పాలంటే అమరేంద్ర బాహుబలికిను శివుడికి క్యారెక్టరైజేషన్లో అదే ప్రభాస్ ఎంత తేడా ఉందో. అమరేంద్ర బాహుబలిలో హుందాతనం, ఒక రాజసం, ఇంకేం చెప్పాలి, ముఖ కవళికలు మొదలుకుని హీ నోస్ ఇట్ ఆల్, చాకచక్యం అన్నీ. ఇక్కడ శివుడేమో ఒక ఉద్రేకం, విపరీతమైన ఒక వాల్కెనోలో ఉన్నాడు అనమాట. కొంచెం అనుభవం తర్వాత డెవలప్ అయిందండి. శివుడు అనేవాడు ఎక్కడ వాడండి అవటానికి, ఆ రాసపుట్టకైనా ఆ జీన్స్ అయినా పల్లెటూరులో ట్రబుల్స్ మామూలుగా పెరిగాడు వాడు, ఏదంటే చదువు సంస్కారం లేకుండా. సో ఆ పరిస్థితిలోకి వచ్చేసరికి అనుకోకుండా, అందుకే చెప్తాడు ఆలోచించు అమరేంద్ర బాహుబలి ఆలోచించు అంటే ఆగి మీద స్ట్రాటజీ చేస్తాడు, లేకపోతే ఆవేశంగా పిచ్చిగా ముందుకు వెళ్ళిపోతాడండి తన యొక్క సేఫ్టీ గురించి పట్టించుకోకుండా. చాలా సూక్ష్మమైన డిఫరెన్స్ సార్, బికాజ్ మీరు కావాలంటే ఈజీగా అమరేంద్ర బాహుబలి లాగే శివుడిని కూడా ఆల్ పవర్ఫుల్గా పెట్టేసి ఉండొచ్చు, బట్ యూ డిడ్ ఇట్ ఫర్ ఎ రీజన్. అవును, బికాజ్ యూ వాంట్ టు షో ద డిఫరెన్స్ బిట్వీన్ ద 2 క్యారెక్టర్స్. ఏదో ప్రభాస్ ఎదురు కనిపించకూడదండి, డెఫినెట్గా అమరేంద్ర బాహుబలి శివుడు ఎదురు కనిపించాలి ఆడియన్స్కి. ఇప్పుడు నేను సినిమాలోని కొన్ని వివరాలకు వెళ్తాను సార్. ఐ థింక్ ఈ ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళందరూ దాదాపుగా సినిమా ఎవరు చూసుండే వాళ్ళు ఉండరు యాక్చువల్లీ బాహుబలి సినిమా, కాబట్టి ఇంటర్వ్యూ చూసి 2 సార్లు చూస్తారు, ఖచ్చితంగా చూస్తారు, ఇంకో 2 సార్లు చూస్తారు. కొన్ని డౌట్స్ అనిపించాయి. ఎప్పుడు అంత ఇదిగా ఉండే కట్టప్ప శివగామి తప్పు చేశావు అని ఎలా అన్నాడు సార్? బాధ అండి, బాధ అంటే తప్పు చేసామన్న దాంట్లో ఎంత పొరపాటు చేసేసావు, సరిదిద్దుకోలేని తప్పది. కొన్ని తప్పులు సరిదిద్దుకోవచ్చు, కొన్ని తప్పులు సరిదిద్దుకోలేము అన్న బాధ ఉక్రోషంలోంచి అన్న ముక్కది. అందులో 10 సంవత్సరాలు 30 సంవత్సరాలు అక్కడ చేశాడు కదండి, ఆవిడ కాపురకు వచ్చిన దగ్గర నుంచి చేసే ఉంటాడు కదా ఆవిడ దగ్గర. ఆవిడంటే ఎంతో ఇష్టం, ఎంతో విశ్వాసం, చిన్నప్పటి నుంచి చూశాడు. అలాంటి ఆవిడ ఏది తప్పు చేయకున్నది, ఆవిడ ఇంత తప్పు చేసింది తనతో చేయించిందండి. ఎలాంటి కండిషన్ పెట్టింది, కట్టప్ప నువ్వు చంపుతావా నేను చంపనా అన్న లాక్ సామాన్య లాక్ కాదండి అది. నువ్వు చంపంటే చంపడం, తల ఇచ్చేసాడు, అమ్మ చంపేయటమ్మా, మాట తప్పుతున్నానని చెప్పాను. కానీ ఆ మహాపాపం మీరెందుకమ్మా నేనే చేస్తానని చెప్పి తీసుకున్న డెసిషన్ చూడండి, దాని వెనకాల పడిన బాధ అన్నమాట అండి అది. బికాస్ ఈ నో సో మచ్ హీ లవ్స్ హర్. ఆవిడకి శివుడు అమరేంద్ర బాబు అంటే ఎంత ఇష్టమో తెలుసండి. వీటన్నిటి ఒక మిశ్రమైనటువంటి అండి. ఎవరైనా సరే ఆ పరిస్థితులు అలాగే అంటారు, సహజం అది.
అందరం మర్చిపోయి నువ్వన్న మొక్క. అవును, ఫస్ట్ టైం అంటే చూసి ఒక్కసారి ఉలికిపడ్డాం సీట్లలో, కట్టపిల్ల మాట్లాడుతున్నాడు ఏమిటని. అలాగే మన దేవసేన క్యారెక్టర్ అనుష్క, నువ్వు మళ్ళీ రాజు అవ్వాలి అనే అంబిషన్ తనలో ఉందని. ఎందుకంటే హీరోయిన్ ఆవిడని ఉదాత్తంగా చూపించారు. అంబిషన్ కాదండి అక్కడ, అంబిషన్ కాదు, తప్పు జరిగిపోతా ఉంది అక్కడ, ఓకే, తప్పుడు పరిస్థితుల్లోకి వెళ్ళిపోతా ఉంది, తర్వాత మీరే సఫర్ అవుతారు. దాంట్లో వాల్యూమ్ సీన్ ఏంటండి, ప్రజలందరూ కోరికది మీరు రాజు అవ్వాలని, తీరుస్తారా అన్నది. అంతే తప్ప నా భర్త రాజు అవ్వాలని కాదు అక్కడ, అది ప్రజల తాలూకు కోరిక. ఈ సింహాసనం అనుకుంటున్న ఒక నిబద్ధత, ఒక డ్యూటీ, అది మర్చిపోతున్నారు మీరు అని ఒక యాంగిల్ నుంచి అన్న ముక్క అంటే అమ్మాయి. సో చివరిగా సార్ ఇలా కొన్ని ప్రశ్నలు అడుగుతాను, ఏమనుకోకండి సార్, జస్ట్ టు క్లారిఫై నాకు, బికాస్ ఇంకా నెక్స్ట్ టైం నేను మళ్ళీ చూసినప్పుడు ఇప్పుడు మీరు చెప్పిన ఈ ఫ్రేమ్ని పెట్టుకుని చూస్తాను మళ్ళీ. శివుడికి తల్లితో ఏమాత్రం అనుబంధం లేదు, కానీ శివుడు తల్లి కథ విన్నాక చెలించిపోయి వెళ్ళి అక్కడ దండయాత్రకు వెళ్తాడు అందరితో కలిసి. అది తల్లి పట్ల ఉండే ప్రేమ వల్ల వచ్చిందా, లేకపోతే హక్కుగా నేను ప్రజల్ని కాపాడవలసిన తర్వాతి రాజుని నేనే, అమరేంద్ర బాహుబలి వారసుడిని నేను అనే ఒక రైట్ రాయల్ దీని నుంచి వచ్చిందా? అసలు ఉండదు, కానే కాదండి. ఈ సింహాసనం నేను పరిపాలించాలనో ఈశాన మాత్రం శివుడికి ఆ క్షణంలో లేదు. తల్లికి జరిగిన అన్యాయం, ప్రజలకు జరిగిన అన్యాయం సరిదిద్దాలి, అదే ఉంటుందండి. భల్లాల దేవి పెళ్ళెందుకు చేసుకోలేదు సార్? చాలా మంది అడుగుతారు. అది కాదు, చేసుకోలేదు ఎందుకు అనుకుంటున్నారు అంటే భద్ర ఉన్నాడు కానీ అది కాదండి. కథపరంగా అనుష్క కడుపులో బిడ్డ పుట్టగానే ఫ్లాష్ బ్యాక్ యాడ్ చేసాం. అవును, ఆ తర్వాత 10 సంవత్సరాలు నడిచింది కదా, అవును, ఆ తర్వాత చేసుకుండొచ్చు, భార్య చనిపోయి ఉండొచ్చు, కొన్నాళ్ళకి కొడుకు పుట్టి ఉండొచ్చు. అంటే అది అప్రస్తుతం అని ప్రస్తావించలేదు, అంతే, నాట్ రిక్వైర్డ్ ఫర్ ద స్టోరీ లైన్ టు ప్రోగ్రెస్. బికాస్ భల్లాల దేవుడికి అనుష్కని దేవసేన క్యారెక్టర్ని, దేవసేనని వేధించాలని ఒక ఇది ఉంది, కానీ ఆమె పట్ల అంటే లైంగికమైన వాంఛలు ఉన్నాయా లేదా ఈ యాంగిల్ కూడా స్పష్టంగా రాలేదు. లేదండి, ఎందుకంటే అంటే ఇప్పుడు సబ్ కాన్షియస్ చూస్తే ఎక్కడో చోట అది ఉంటుంది. దానికన్నా కూడా నిత్యం ఆవిడ మానసిక హింస పెట్టడంలో తృప్తి పొందేవాడు వాడు, మానసికమైన హింస. నువ్వు వాడిని కోరుకున్నావు చూసావా, వాడు చచ్చాడు, నన్ను వద్దనుకున్నావు, నేను రాజుగా ఉన్నాను. ఇక్కడ నుంచి ఏంటి, నీకు మంచి అయినా చెడైనా నువ్వు ప్రేమించాలన్నా ద్వేషించాలన్నా ఒక్కడే, అదే కదా డైలాగ్. అసలు ఎంత కొన్ని సీన్స్లో అయితే గూస్ బంప్స్ అంటారు కదా. యాక్చువల్గా ఆ సీన్ ముందు స్క్రిప్ట్ అనుకున్నప్పుడు లేదండి, అది రాయమౌళి ఒకసారి ఫస్ట్ పార్ట్ ఇంటర్వెల్ సీను అనుకున్నప్పుడు ఏదైనా కొన్ని కాంప్లికేషన్ సీన్ ఉంటే ఒకసారి చెప్తూ ఉంటాడు, ఏమైనా ఐడియా తనకున్న ఐడియాలను ఒకసారి రైట్గా చెక్ చేసుకుంటాడు, కానీ ఏమైనా వస్తాను కానీ సీను చెప్తా ఉంటే ఎలా తీస్తాను అంటే చెప్తున్నాడు అనమాట అండి. ఫినిషింగ్లో అందరూ బాహుబలి అరుస్తూ ఉంటే శివగా దేవసేన అతనికి ఇలా విక్టోరియస్ వస్తే అమాతో తలదించుకుంటాడు. అంటే బాహుబలి అరిస్తే అమ్మ తలదించుకోవాలంటే అంతగతమే బాహుబలి పేరుని వీడు చాలా నీచంగా చేసి మాట్లాడుంటారు, ఎక్కువ టైం అవ్వకూడదు. సో అందుకనే ఇంట్రడక్షన్ అప్పుడు ఈ సీన్ పెట్టినాను, అప్పుడు చెప్పాను ఆ సీన్. అది దేవసేన ఎవరైనా జ్ఞాపకం పెట్టుకున్నారా, యాదరాత్రి అయినా అపరాత్రి అయినా ఈ సంఖ్యల చప్పుడులో నా మాట వినిపించదు, మర్చిపోయింది మహేశ్వతి, జ్ఞాపకం పెట్టుకున్నాం మన ఇద్దరం, మళ్ళీ ఒక్కసారి నా చేతి చంపాలని నేను, చావుపోయి మీద ఒక్కసారి చూడాలి నువ్వు, ఇద్దరు కోరికలు తీరు అనంత గాఢంగా. అంటే ఎవరూ మర్చిపోలేదు, అందరూ జ్ఞాపకం పెట్టుకున్నారు, చాలా గొప్పగా జ్ఞాపకం పెట్టుకున్నారు, వాడు చెప్పుతో వాడినే కొట్టేట్టు ఉంటుందండి. అప్పుడు పుట్టిన సీన్ అది. ఈ క్యారెక్టర్ బాహుబలి వచ్చి ఆడదాని ఒంటి మీద చేయి పడితే నరకాల్సింది వేళ్ళు కాదు, తల. చాలా పవర్ఫుల్ ప్రో మహిళ, ప్రో విమెన్ స్టేట్మెంట్. ఈ క్షమించాలి సార్, మళ్ళీ బాహుబలి 1లో వచ్చిన చిన్న విమర్శని ప్రస్తావిస్తున్నాను. తమన్నా క్యారెక్టర్ని ఎందుకు అలా చేశారనే చిన్న విమర్శ వచ్చింది అప్పట్లో. ఏమనంటే అసలు ఆడపిల్ల అంటే ఇలాగే ఉండాలి. 2 విషయాలు. ఒకటి రొమాన్స్కి అసభ్యతకి చాలా తేడా ఉందండి. వన్ వన్స్ యూ లవ్ ఎ గర్ల్, వన్స్ యూ మ్యారీ ఎ గర్ల్, అమ్మాయిని ప్రేమిస్తాను అనుకుంటాం, ముద్దు పెడతా ఉంటాం, తప్పు కాదండి. వెన్ హిస్ ఎయిమ్ ఆన్ గోల్ ఇస్ సిన్సియర్. అక్కడ ఏం చేశాడంటే నువ్వు ఆడదానని మర్చిపోతున్న అమ్మాయిలో ఆడతానని జ్ఞాపకం చేశాడండి, తప్ప అసభ్యంగా ప్రవర్తించలేదు. తమన్నా క్యారెక్టర్ అంతే కదా, ఆడతనం గుర్తు చేశాడు. చెప్పేమన్నాడు. కెన్ యూ ఎలాబరేట్ సార్ ఈ క్యారెక్టర్ సృష్టిస్తున్నప్పుడు అప్పట్లో అండ్ ఇప్పుడు దీనికి కంప్లీట్ గా ఇదిగా ఒక ప్రొటెక్టివ్ ఇది తీసుకొచ్చారు, అంటే ఆడదాని పట్ల ఒక గౌరవం. అందుకే ఇప్పుడు తమన్నా పట్ల ఎవరైనా చేస్తే అదే వస్తాడు, తను ఎవరి పట్ల అలా బిహేవ్ చేయలేదండి.
నువ్వు చూసింది ఒకే ఒక అమ్మాయిని చూసాడు, అమ్మాయిని ప్రేమించాడు, పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, అమ్మాయితో శత్రువు చంపేస్తుంది. ముందు నువ్వు ఆడదాని సంగతి గుర్తు తెచ్చుకో, అదో చంపే నీ ఇష్టం అని చేశాడండి. ఎప్పుడు కూడా రొమాన్స్ సర్టన్ థింగ్స్కి లిబర్టీ ఉందండి. అంతే, రైట్ రైట్. లేకపోతే ప్రపంచంలో అసలు లవ్ స్టేట్ ఇప్పుడు కొత్తగా వచ్చి నిర్భయ కేసు ప్రకారం ఎవరైనా ఒక అబ్బాయి నేను ప్రేమిస్తానంటే అమ్మాయి కేసు పెట్టేసండి, జైలు పంపించేయచ్చు. ఎవరు ప్రేమించుకొని మానేస్తారు అందరూ. కరెక్టే సార్, యూ హ్యావ్ అ వ్యాలిడ్ పాయింట్ దేర్. బట్ అంటే మీకు ఛాలెంజెస్ ఏంటి అని ఐఎమ్ థింకింగ్. ఒక రైటర్గా ఒక క్యారెక్టర్ సృష్టించినప్పుడు ఎంత అమ్మాయికి రోపిస్తారు, ఎంత ఫ్రీడమ్ ఇస్తారు అని చెప్పి. అలాగే ఇదే ప్రోగ్రెషన్ కంటిన్యూ చేస్తూ ఫస్ట్ పార్ట్లో ఏమో అనుష్కని బాగా మిస్ చేసాం, చాలా తక్కువగా ఉంది ఆవిడ క్యారెక్టర్. సెకండ్ పార్ట్లో తమన్నాని బాగా మిస్ చేసాం. అఫ్ కోర్స్ లాస్ట్లో వచ్చిన ఒక్క సీన్ కూడా భలే వచ్చింది. అంటే కథపరంగా అంతేనండి, అంతే, అవసరం లేదని అనుకున్నాను. మహాభారతం అంటే పెద్ద కథలోనే సార్ మనకు తెలుసు, ఆ పురాణంలోనే చాలా థ్రెడ్స్కి అర్థాలు లేకపోతే అవి వాటన్నిటికీ ముళ్ళు వేసి ఉండవు, కొన్ని లూజ్ ఎండ్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ ఈ క్యారెక్టర్లో కూడా ఒక తురుష్క రాజు ఒక ఆయన వచ్చారు ఫస్ట్ కథ, షేర్ ఖాన్. యాక్చువల్గా సెకండ్ పార్ట్ తీసుకొద్దాం అనుకున్నాం ఈ కోట ముట్టడికి. అంటే వీ నెవర్ థాట్ విల్ బి సో షార్ట్ అండి. కోట ముట్టడి కూడా దీంట్లో లాగా 20-30 నిమిషాలు ఉంటుంది. హీరో ఒకవైపు ఫైట్ చేస్తూ ఉంటే కట్టం ఫైట్ చేస్తూ ఉంటాడు, ఓడిపోతుంది. సడన్గా పక్కన షేర్ ఖాన్ వస్తాడు, మంచి ఫిరంగులు తీసుకొస్తాడు, కోట పేరుస్తాడు, లాంటిది ఏదో అనుకున్నామండి. లెంత్ ప్రొవైడ్ చేయలేదండి. క్లైమాక్స్ ఆలోచిస్తున్నప్పుడు బాగా టైట్ అయిపోయింది కాబట్టి వీ కుడ్ నాట్ తీసుకొస్తే సఫిషియెంట్ ఫుటేజ్ ఇవ్వాలి. అట్లా సుదీప్ లాంటి సీనియర్ ఆర్టిస్ట్కి వీ హ్యాడ్ టు బి ఎనఫ్ ఫుటేజ్. ఆ స్కోప్ కనిపించలేదండి. ఇందాక మీరు అడిగారే మర్చిపోయాను, దానికి భల్లాల దేవుడు భార్య ఎక్కడ ఉందని చెప్పి దానికి కేవీ రెడ్డి గారు కూడా ఒక ప్రశ్న అయ్యారు ఈ సందర్భంలో. పాపం మహానుభావులు ఆయన స్వర్గంలో ఉన్నారు, ఆయన్ని పెంగళ నాగేంద్రరావు గారిని. మాయాబజార్ సినిమాలో పాండవులు ఎక్కడ కనిపించలేదండి. అంటే అబ్బాయికి తండ్రి లేరు. అంటే ఇవన్నీ సుభద్ర ఉంది కానీ భర్త లేడే, భర్త లేకుండా బిడ్డ పుట్టిందా, అప్పుడే సింగిల్ మదర్స్ ఉన్నారని క్వశ్చన్స్ వేస్తే సమాధానం చెప్పలేరండి. అవును, కరెక్టే వాస్తవం సార్. కానీ ఇప్పుడు అంటే ఇవన్నీ ఎలా ఉందంటే ఇది ఆల్మోస్ట్ ఇంకా వెతకాలి ఏదో ఒకటి, ఇంత పర్ఫెక్ట్గా సినిమా ఉండడం ఏంటి అనే ఒక అంటే అది కూడా ఉంది. బికాస్ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు కాంప్రిహెండ్ ఒక సినిమా, ఒక తెలుగు సినిమా చూస్తే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ తెలుగు సినిమా ఇంత స్థాయిలో ప్రపంచం అంతా హల్చల్ చేయడం ఏంటి, ఇప్పుడు కూడా ఇన్ని వారాలు రిలీజ్ అయిన తర్వాత కూడా థియేటర్లకు వెళ్తే టికెట్ దొరకపోవడం ఏంటని. థియేటర్స్కి వెళ్ళారా సార్? అండి, థియేటర్స్కి వెళ్ళి చూసారా? వెళ్ళానండి. ఎలా ఉంది అందరు చూస్తే మీకు ఎలా అనిపించింది? బాగా అనిపించింది. నేను చూడలేదు కానీ మా రాయమౌళి ట్వీట్ చేశాడండి. బళ్ళారిలో థియేటర్కి వెళ్ళాడంట. 90% ఆర్ లేడీస్ అండి, అండ్ దే ఆర్ హూటింగ్ లైక్ బాయ్స్ అండి. అవునా? విజిల్స్ చేసి క్లాప్స్ కొడితే కొత్తగా అనిపించింది. ఆడవాళ్ళు గొడవ చేస్తాను మేనేజ్మెంట్తో, మాకు ఒకటి మగవాళ్ళకి ఎందుకు ఇస్తారు టికెట్ అని. ఒక మంచి హాల్ వదిలేసి వేరే ఇంకో కొంచెం తక్కువ హాల్కి మగవాళ్ళు వెళ్ళి సర్దుకుంటున్నారండి. దీనికి చాలా పెద్ద కాంట్రిబ్యూషన్ ఈ సినిమా ఆ ఎరాలోకి ప్రేక్షకుల్ని తీసుకెళ్ళిపోవడానికి మ్యూజిక్. ఆఫ్ కోర్స్. సో మీరు ఈ సెషన్స్లో సిట్టింగ్స్లో మీరు కూడా పాల్గొనలేదు? లేదండి, చాలా 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 తక్కువ. సో మీరు కథ ఇచ్చేసి క్యారెక్టర్స్ ఇచ్చేసి డూ వాట్ యూ వాంట్ అని వదిలేస్తారు మీ అబ్బాయిని? డూ వాట్ యూ వాంట్ కదా, ద జాబ్ ఆఫ్ ద డైరెక్టర్ అండి. వెన్ ఎవర్ ద డైరెక్టర్ ఫీల్స్ నెసెసరీ ద రైటర్ హీల్ కాల్. సో హీ యూస్ టు కాల్ అండ్ ఆస్క్ యూ ఈ క్యారెక్టర్ ఇలా చేస్తున్నాను. ఎప్పుడైనా ఒక చిన్నవాడు మార్పు చేద్దాం అనుకుంటా, లేకపోతే ఒకసారి మనం ఒకటి అనుకుంటాం సెట్ ఇంకొక రకంగా ఉంటుంది. అప్పుడు లేకపోతే ఒకసారి సీన్ పెద్దది అనుకుంటాం, కన్సైజ్ చేయొచ్చు అనిపిస్తుంది, లేకపోతే సీన్ ఎలాబరేట్ చేయొచ్చు అనిపిస్తుంది. ఫ్రమ్ టైమ్ టు టైమ్ యూస్ టు కాల్. ఇందులో ఆఫ్ కోర్స్ పట్టు బలాల దేవుడు అండ్ బాహుబలికి శివుడికి మధ్య ఉండే లాస్ట్ ఫైట్ ఇస్ ద క్రక్స్ ఆఫ్ ద హోల్ థింగ్. బట్ చాలాసేపు పెట్టారు సార్ ఆ సీన్, కావాలని చాలా ఎలాబొరేట్గా దాన్ని వీవ్ చేస్తారు. దానికి ఏమైనా కారణం ఉందా? అంటే అది కాదండి, ఇప్పుడు 2 పార్ట్లు ఇస్తే భల్లాల దేవుడు చాలా మంచి ఫిజిక్ ఉన్న రాణా ఆర్టిస్ట్, మంచి ఫిజిక్ ఉన్న ఆయన. ప్రభాస్ కూడా మంచి ఫిజిక్ ఉన్న ఆయన. పీపుల్ వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడు కొట్టుకుంటారో చూద్దామని ఉంటుందండి. ఫస్ట్ పార్ట్లో కొట్టుకునేవాళ్ళ, బికాస్ వీ వాంటెడ్ టు సేవ్ ఇట్ ఫర్ ద క్లైమాక్స్ అండి. ఒకసారి కొట్టుకుంటే చూసేశారు, అది అమరేంద్ర బాహు అవ్వచ్చు, శివుడు అవ్వచ్చు. సో సేవ్డ్ ఇట్ టు ద లాస్ట్ క్లైమాక్స్ అండి. సో ఈ 2 పార్ట్లు కలిపి సాటిస్ఫై చేయడం కోసం అలా డిజైన్ చేసిందండి. బికాస్ చాలా ఎలాబరేట్గా. కానీ కొన్ని మాత్రం దోస్ వర్ ద మూమెంట్స్, రథం వచ్చి ఆగడం, ఆవిడ తల మీద పెట్టుకుని వెళ్తుంటే అసలు బాహుబలి లాగి రథం వచ్చి ఆగుతుంటే కింద నుంచి వెళ్ళడం, అలాగే లాస్ట్లో తలకాయ వచ్చి పడ్డం దేవసేన నడుస్తుంటే. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ సినర్జీ. అండ్ ఈ మొత్తం కథని కూడా మహాభారతంలోని అంటే మహాభారతం కాదు, దశావతారాలతో పోల్చారు ఎవరో ఒకళ్ళు మధ్యలో. దశావతారాలు అంటే ఏంటంటే అందులో ఉన్న ఇంటెన్సిటీ అండ్ ఎమోషన్. దశావతారాలు అంటే అక్షరాలు అది అని కాదు, ఆ ఎమోషన్ అండ్ ఇంటెన్సిటీ ఉంది ఇన్ హౌ. దట్స్ వై
ఆ థ్రెడ్ అంతా మెయింటైన్ అయింది మొత్తం అంతా అని చెప్పి. మీ మొత్తం బాహుబలి సినిమాలో సార్ మీరు సృష్టించిన ఈ క్యారెక్టర్స్లో మీ ముద్దు బిడ్డ ఎవరు? శివగామి. ఆహా, అందరికీ, ఎవ్రీబడి. అండ్ షీస్ డన్ అ ఫ్యాబ్యులస్ జాబ్ ఎస్ అసలు. ఎస్. ఐ వండర్ ఇఫ్ ఎనీబడి ఎల్స్ చేస్తుంటే ఆ క్యారెక్టర్ అలా పండేదా అని. మా అదృష్టం అండి, వేరే ఎవరు చేయకపోవటం. సార్ రాజమౌళి గారి గురించి చెప్పరా మాకు? బికాస్ ఆయన చాలా హుందాగా, క్వైట్గా, హీ ఆల్మోస్ట్ లుక్స్ లైక్ అంటే వెరీ వెరీ ఫోకస్డ్ ఆన్ వర్క్, వెరీ సింపుల్ యాక్చువల్లీ. ఎస్. అంటే ఇంటెలెక్చువల్ కాంప్లెక్సిటీస్ అంటారే, అంటే మామూలుగా మేధోపరంగా చాలామంది ఆలోచించి చేస్తారు, కానీ ఆచరణలో దే మే నాట్ బీ దట్. బట్ బాహుబలి మన రాజమౌళి గారిని చూస్తే చాలా హీస్ వెరీ క్లియర్ అండ్ సింపుల్ అండ్ ఫోకస్డ్ ఆన్ హిస్ వర్క్. దట్స్ వాట్ వీ నో ఆఫ్ హిమ్. కెన్ యూ టెల్ us సంథింగ్ మోర్? నాకు పెద్ద తెలియదండి, వాళ్ళు అమ్ముకొడుకండి వాడు. అవునా? మీరు చిన్నప్పుడు కథలు చెప్పలేదా? ఎత్తుకుని కథలు చెప్పి? లేదండి, వాడే చెప్పేవాడు నాకు కథలండి. ఎలాంటి కథలు సార్? అమర్ చంద్ర కథ చూసి దాన్ని చేసి అటు చూసి ఏదో చెప్తా ఉండేవాడండి. ఐ రియలైజ్ దట్ హ్యాస్ గట్ క్రియేటింగ్ పవర్ అట్ దట్ టైమ్. ఇంత ఫ్యాకల్టీ డెవలప్ అవుతుందని అనుకోవాలి నేను. ఇన్ఫ్యాక్ట్ ఈ ఫ్యాకల్టీ గత 15 ఏళ్లలో కూడా దేర్ హ్యావ్ బీన్ లాట్ ఆఫ్ టర్నింగ్ పాయింట్స్. ఫస్ట్లో చేసిన సినిమాలు అద్భుతంగా ఉన్నాయి, బట్ ఆ తర్వాత ఇలాంటి ఒక ప్రాజెక్ట్ హ్యాస్ ఎలివేటెడ్ హిమ్ టు జస్ట్ లైక్, అంటే నాట్ టు కంపేర్ సార్, బట్ ఏఆర్ రెహమాన్ బికేమ్ అన్ ఆస్కర్ విన్నర్, కేమ్ అవుట్ ద వరల్డ్ ప్లాట్ఫామ్. ఇవాళ రాజమౌళి గారు అంటే బీబీసీ కావచ్చు, అక్కడ వేరే దేశాల్లో కావచ్చు. సో ఇట్ మస్ట్ బీ ట్రెమెండస్లీ ఫుల్ఫిల్లింగ్ ఫర్ యూ యాజ్ అ పేరెంట్. నాకు మొత్తం జర్నీ, బాహుబలి జర్నీలో నాకు చాలా చాలా ఆనందమైన విషయం, అంటే ఇనిషియల్ స్టోరీ డిస్కస్ చేస్తున్నప్పుడు ఆఫ్టర్ కపుల్ ఆఫ్ మంత్స్ సడన్ నేను ఇంత పెద్ద స్పాన్ ఎందుకు చేస్తానో తెలుసా అండి అన్నాడు. నాకు తెలియదు అన్నాను. ఎప్పటికన్నా మహాభారతం చేయాలని నాకు మనసులో కోరిక అండి. అది చేయగలలా లేదా అని నేను టెస్ట్ చేసుకోవడం కోసం ఈ సినిమా అన్నాడండి. డెఫినెట్గా అది అన్నిటికన్నా మొత్తం జర్నీ అంతట్లోకి చాలా ఆనందమైన విషయం నాకు అది. ఇప్పుడు చేయబోతున్నారా? అఫ్ కోర్స్ యూ విల్ డూ ఇట్, బట్ నాట్ ఇమీడియట్లీ. అండ్ అంటే ఆల్దో మహాభారతం ద థీమ్ ఇస్ లేడ్ అవుట్, విల్ యూ బీ క్రియేటింగ్ ద క్యారెక్టర్స్? విజేంద్ర ప్రసాద్ గారు ఒకటంటే ఇప్పుడు వాడు చేసేది వేళ కాదండి, మేబీ ఆఫ్టర్ 5 years or 10 years. 5 years? దట్ విల్ బి ఐ థింక్ మ్యాగ్నమ్ ఆపస్ of his career. And of course, in the meantime, we are expecting that he'll do a lot of other films. Yeah, he has to. Kadaparaina films, which, yes, just like he did Eega, just like he did Maryada Ramanna. అవునండి. ఇంకో 5 to 10 years తర్వాత ఉంటుంది అది. What kind of rapport do dad and son have, sir? Friends are? కాదు, not at all. He respects me. He respects you. Okay. And I'm influenced so much by his character, by his commitment. నాకే సిగ్గేస్తూ ఉంటుంది వాడిని చూసి. ఈజ్ అంటే రియలీ ఏం చెప్పాలి అంటే థరో ప్రొఫెషనల్ హూ మీన్స్ వాట్ హీ సేస్ అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. అండ్ దట్ హ్యాస్ ఎవిడెంట్లీ షోన్ అప్ ఇన్ అ ఫిల్మ్ లైక్ బాహుబలి అండ్ కన్విన్సింగ్ అ స్టార్ లైక్ ప్రభాస్ టు స్టే ఆన్ and do this. Can you have imagined anybody else in Prabhas's role? Impossible. ప్రభాస్ తప్ప ఇంకెవరు ఆ రోల్లో ఇమాజిన్ చేసుకోలేనండి. హైట్ అందం వల్ల సార్, లేకపోతే ఎవ్రీథింగ్ కౌంట్స్. మన భీముడు అని చెప్పాను, ఎంత మంచి బలిష్ఠుడు 5 అడుగుల మనిషిని పెట్టలేం కదండి. we feel like looking up at him like that. మీకు ఇష్టమైన పాట సార్ 1లో 2లో కలిపితే ఏ పాట మీకు చాలా కన్నా నిదురించరా అదొకటి, తర్వాత అట్టిందిలే దేవసేన ఓరోరి రాజా వీరాధి వీరా, భలే ఉన్నాయి పాటలు. పిక్చర్ వేసిన మటుకు నా పాట చాలా అద్భుతం అండి. అద్భుతం. అసలు మబ్బుల్లోంచి వెళ్ళిపోతుంది ఆ హంసనావా, నీళ్ళ నుంచి వెళ్ళిపోతుంది. అసలు ఇంకోటి సార్, ఆ హంసన నావ నడుచుకుంటూ వస్తున్నప్పుడు అయితే ఆ రాయి దగ్గర ఇదే మాహిష్మతి అని చూపించినప్పుడు పడుతుంది కదా, కదులుతుంది. మై గాడ్, జెండా పడింది కింద. జెండా, దట్స్ వాట్ దట్ ఇస్. ఓమెన్ కొంతలాగా దీనికి పడి నలగబోతుంది, మాహిష్మతి కాళ్ళ కింద పడి. అండ్ న్యాచురలీ సార్ ఈ హోల్ ప్రాసెస్లో దీనికి లైక్స్ చాలా మనకి, అంటే ఈ ఫోక్లోర్ కమ్ రాయల్ థీమ్స్ ఉన్న మనకి
సిరీస్ కావచ్చు, సీరియల్స్ కావచ్చు. హ్యావ్ యూ ఎవర్ వాచ్డ్ ఎనీ ఆఫ్ దోస్? అంటే లేదండి అసలు. అసలు ఎప్పుడు అయ్యో, గేమ్ ఆఫ్ థ్రోన్స్ అంటారు, గేమ్ ఆఫ్ ఇంకేదో థ్రోన్స్ అంటారు, చూసారు? గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఇప్పుడు చూడలేదండి. బాహుబలి ముందు చూడలేదు. నేను ఆరంభం చెప్పి స్టార్ టీవీకి సీరియల్ రాస్తున్నాను. దే వాంటెడ్ మీ రైట్ సంథింగ్ సిమిలర్ టు గేమ్ ఆఫ్ థ్రోన్స్. ఆ పేరే వెళ్ళలేదేనండి, వాళ్ళంతా చూసానండి. వాట్ డిడ్ యూ థింక్ సార్ ఆఫ్ దట్ సిరీస్? ఓ వండర్ఫుల్. గేమ్ ఆఫ్ థ్రోన్స్ అంటే అగైన్ ఇట్స్ ఇంటెన్సిటీ, క్యారెక్టరైజేషన్ అండ్ ఒక్కొక్క సీన్ ఎంత కంప్లీట్గా అనిపిస్తుంది. చాలా క్యారెక్టర్లో పుట్టిస్తారు, తీసుకెళ్తారు, చంపేస్తారు. అవును, మెర్సిలెస్ కాదు కూడా, దారుణంగా అసలు మనం ఐడెంటిఫై అయిపోతాం వాళ్ళతో. అండ్ ఆ గేమ్ ఆఫ్ పవర్ ఎలా సాగుతుంది అనేది ఇట్స్ వెరీ ఫ్యాసినేటింగ్. ఐ యూ రైటింగ్ సార్? రాస్తున్నారా ఇప్పుడు? రాస్తున్నానండి. అండ్ జూన్ నుంచి టెలికాస్ట్ అవుతుంది. అవునా? అమ్మో, మేము చూడాలి. ఇట్స్ ఎ క్లాష్ బిట్వీన్ ఆరియన్స్ అండ్ ద్రవిడియన్స్. ఆరియన్స్ ఆర్ patriarchal సొసైటీ, ద్రవిడియన్స్ ఆర్ matriarchal మాతృస్వామ్య వ్యవస్థ. పితృస్వామ్య వ్యవస్థ ఇద్దరు మధ్యన క్లాషెస్. అవి ఫోక్లోర్ అంటే ఆ పీరియడ్ బిఫోర్ ప్రీ హిస్టారిక్ టైమ్స్. సో ఇట్స్ చాలా బాగుంటుంది. ఐ మీన్ ఐఎమ్ ష్యూర్ మీరు రాశారంటే వాళ్ళు ఎలా తీస్తున్నారు, ఎవరు తీస్తున్నారు మనకు తెలియదు, కానీ ఐ హోప్ దే డూ కంప్లీట్ జస్టిస్ టు యువర్, బికాస్ రాజమౌళి గారు మీ బికాస్ ఆఫ్ ద ర్యాపో అండ్ అండర్స్టాండింగ్ యువర్ మీ మనసు. బడ్జెట్స్ కూడా ఉంటాయి కదండి, బడ్జెట్స్ కూడా కన్స్టెంట్స్ ఉంటాయి. బట్ విత్ ఇన్ ద గివెన్ ద బడ్జెట్స్ దే ఆర్ డూయింగ్ ఎ గుడ్ జాబ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ ఐ కన్క్లూడ్ బాహుబలి సార్, అంటే కన్క్లూడ్ అంటే ఫర్ టుడే దేర్ ఇస్ లాట్ మోర్ టు టాక్. హార్ట్ ఫెల్ట్ కంగ్రాచులేషన్స్, హార్ట్ ఫెల్ట్ కూడోస్, హార్ట్ ఫెల్ట్ ఇంకేం చెప్పాలి, సలాం టు క్రియేటర్ ఆఫ్ సచ్ అ బిగ్ ప్రాజెక్ట్. ఇక్కడండి బాహుబలి గురించి చెప్పినప్పుడు ఐ హ్యావ్ టు మెన్షన్ సంథింగ్ స్పెషల్. ఎస్, ఈ 5 సంవత్సరాల పాటు చాలా నిబద్ధతతో పనిచేశారు హీరో, డైరెక్టర్. The rest of the technicians, they have contributed to their maximum. But all of them got paid. అందరికి డబ్బులు వచ్చినాయండి. బై రియల్ హీరోస్ అంటే ప్రొడ్యూసర్స్ అండి. వీ నో ద మ్యాథమెటిక్స్. ప్రభాస్ రాజమౌళి కాంబినేషన్ అంటే 60 కోట్లు, 70 కోట్లు, 80 కోట్లు. దట్స్ ఏ సేఫ్ బెట్ అండ్ బియాండ్ దట్ ఇట్స్ అ రిస్క్ అండ్ అట్లాంటిది ఇంకో 100 కోట్లు ఎక్స్ట్రా ఖర్చు పెట్టారంటే ఎక్కడి నుంచి? బట్ ఫర్ దెమ్ ఇట్ నెవర్ మెటీరియలైజ్డ్. నేను ఎంత మంచిగా రాస్తే ఏంటో ఎంత కెపాసిటీ ఉంటాడు, తీసే ప్రొడ్యూసర్ ఉంటాను కదండి. అండ్ శోభు చిన్నగారు తక్కువ వచ్చేవారండి సెట్స్ మీదకి. శోభు గారు అండ్ మిస్సెస్ లక్ష్మి గారు వచ్చేవారు. సరదా ఇప్పుడు పిక్నిక్ వచ్చినట్టు వచ్చేవారండి. ఎవరు గెస్ట్లు సరదా చూసా ఏంటి అని చూసి వెళ్ళిపోతారు చూడండి. అలా కూడా తప్ప ఎక్కడ ఇంత ఐఅవుట్ ఆఫ్ టెన్షన్ ఎక్కడ లేదండి వాళ్ళలో. నెవర్ నెవర్ నెవర్. సినిమా అయిపోయిన తర్వాత అడిగాను శోభు గారు, ఫస్ట్ పార్ట్ అయిపోయిన తర్వాత, శోభు గారు మీకు ఎప్పుడు టెన్షన్ అయ్యలేదంటే ఒకటే చెప్పారండి, ప్రసాద్ గారు మీ కథ నచ్చింది, మీ కథ నమ్మాను, రాజమౌళి నమ్మకం ఉంది. వెళ్తుండగా సమ్వేర్ ఇన్ బిట్వీన్ చిన్న టెన్షన్ వచ్చింది. బట్ అది నేను చూపిస్తే దట్ విల్ ఎఫెక్ట్ హిస్ క్రియేటివిటీ. కాంప్రమైజ్ అయిపోతాడు. సో ధైర్యంగా ఉన్నానండి, తీశానండి. సో ఐ విష్ ది ఎంటైర్ ఫ్రాటర్నిటీ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్స్, నాట్ ప్రొడ్యూసర్స్ అండి, ద ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఆర్టిస్ట్, టెక్నీషియన్స్ షుడ్ ఫెలిసిటేట్ దెమ్. They deserve it. They highly deserve it. For making ఈ సినిమాను ఒక స్థాయికి, ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళారండి వాళ్ళు. బట్ ఫర్ దెమ్ ఇట్ కుడ్ నాట్ హ్యావ్ హ్యాపెన్. బిట్ ఫ్రమ్ మగధీర టు బాహుబలి, రాజమౌళి గారి సెన్సిబిలిటీస్లో హిస్ విజన్, యాక్చువల్లీ హీ వాజ్ ఆల్వేస్ అ మెచ్యూర్ అండ్ ఫ్యాబ్యులస్ డైరెక్టర్, కానీ విజన్ అండ్ స్కేల్లో హీ హెస్ ఇవాల్వ్డ్ మల్టీఫోల్డ్. సో వుడ్ యూ సే దట్ అబౌట్ యువర్ సెల్ఫ్ యాజ్ అ రైటర్ టు, దట్ యువర్ అబిలిటీ టు కన్సీవ్ క్యారెక్టర్స్ has changed or evolved? ఇది ఒక నాకు చాలా ఉపకారం చేస్తుందండి బాహుబలి. ఎప్పుడు కథ రాస్తాం సరే పక్కన ఎవరో 2-3 అసిస్టెంట్స్ ఉండేవారు. అసిస్టెంట్స్ ఆర్ అసోసియేట్ కాదు, అసోసియేట్స్. అశ్విని రత్నం గారు, మహాదేవ్, కాంచి, ఎవరో ఒకరు ఉండేవారండి. వాళ్ళ పాయింట్లు అందిస్తూ ఉంటే చెప్పేస్తూ ఉండేవాడు నేను. ఈ మేడ్ ఏ కండిషన్, మీరు తప్ప ఇంకెవరు కూర్చోటానికి లేదు. చాలా టెన్షన్ ఫీల్ అయిపోయాను. ఏంటి ఎలా పెడుతున్నాడు, ఏంటి పెద్ద కథ అంటున్నాడు, ఎట్లా సాధ్యం? But I realized that I have that potency in me. Till then I never realized. It's a dormant in me. ఎప్పుడైతే దాని పని వచ్చిందో దట్ గేవ్ మీ కాన్ఫిడెన్స్ ఐ కెన్ క్రియేట్. ఈ మొత్తం క్రమంలో ఒక కొడుకుగా అట్ ద సేమ్ టైం ఒక డైరెక్టర్గా రాజమౌళి గారు మీతో చెప్పిన మోస్ట్ ఎమోషనల్ మూమెంట్ ఏమైనా ఉందా? వెర్ హీ రియలీ కేమ్ అండ్ మేబీ ఐ డోంట్ నో హ్యాడ్ టీయర్స్ ఇన్ హిస్ ఐస్ ఆర్
నాన్న ఇంత బాగా వచ్చింది అని చెప్పడం, లేకపోతే నాన్న ఇట్స్ కమ్ చాలా బాగా వచ్చింది నాన్న ఈ సీన్ అని చెప్పడం, ఒక ఎమోషనల్ మూమెంట్స్ ఉన్నాయా మీకు ఆయనకి? చాలా ఉన్నాయి, ఒకటేం చెప్పాను, చాలా చాలా. ఫస్ట్ టైం వాజ్ రిలక్టెంట్ అబౌట్ శివగా మన రామకృష్ణ గారి గురించి అండి. సో నెక్స్ట్ వచ్చి చెప్పాడండి, వాడి బ్యాకప్ వేసింది కొంత తర్వాత. వై వాజ్ రిలక్టెంట్ సార్? అంటే ఇంకెవరినో ఉన్నారా మైండ్లో? శ్రీదేవి గారి గురించి ఆడ గురించి కొంచెం ట్రైల్ చేశాను. అది విన్నాం, నిజమే అనమాట. నిజానండి. అమ్మో అసలు థ్యాంక్ గాడ్. ఐ మీన్ శ్రీదేవి గారు ఇస్ అ ఫ్యాబులస్ యాక్ట్రెస్. క్షమించేశారు శ్రీదేవి గారు, చాలా అందగత్తే ఆవిడ, అతిలోక సుందరి. అందగత్తే అండి, యూ హ్యావ్ రైట్లీ సెడ్ ఇట్. అందగత్తే, అందంగా చూడటానికి ఇష్టపడతారు తప్ప యూ డోంట్ వాంట్ టు సీ హెర్ ఇన్ ద నెగిటివ్ షేడ్. నెగిటివ్ అండ్ పవర్ఫుల్, పవర్ఫుల్ కూడా చూపించగలరు, బట్ నెగిటివ్ షేడ్ చూడటానికి ఇష్టపడం మనం బేసిక్గా. యూ కాంట్ ఇమాజిన్ శ్రీదేవి ఆస్కింగ్ హెర్ ఓన్ సన్ టు బి మర్డర్డ్. చూసి వచ్చిన తర్వాత థ్రిల్ అయిపోయాడండి. ఏమి చేసింది ఆవిడ, అద్భుతం అని చెప్పారు. చాలా ఒకటిగా చాలా మూమెంట్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఈ డిస్కషన్ అప్పుడు అఫ్కోర్స్ స్టోరీ పరంగా చాలా కంట్రిబ్యూట్ చేశాడు రాజమౌళి, చాలా కంట్రిబ్యూట్ చేశాడు ఈ బాహుబలిలో. ఈ జలపాతం పెడదా, ఆ జలపాతం ఎట్లా ఎక్కాలని కానీ, ఫైట్స్ డిజైన్ చేయటంలో కానీ చాలా అసలు ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ యానిమేటెడ్ హ్యూమన్ సిరీస్. అంటే కొన్ని చోట్ల ఇట్స్ మనుషులు నేను మెచ్చుకున్నది కాదు, నన్ను తిట్టుకున్న సీన్ ఒకటి ఉందండి. కట్టప్ప, నేనేం చెప్పాను, ఆవిడ ఆర్డర్ చేసింది విధిలోకి వెళ్ళాడని చెప్పి అన్నాను. తప్పేం లేదు దాంట్లో, బట్ ఎడిషన్ టచ్ ఉందండి. కట్టప్ప నువ్వు చంపంటావా నేను చంపనా అని డైలాగ్ వాడిదండి. ఐ ఫెల్ట్ లైక్ కికింగ్ మై సెల్ఫ్. నాకు ఎందుకు తట్టలేదు అని చెప్పాను. అంటే మీరు రాయలేదు అది? లేదండి, అది వాడిది. ఓహో, నువ్వు చంపమంటావా, నువ్వు చంపుతావా, నన్ను చంపంటావా. దట్స్ వెరీ యాక్చువల్లీ అవును. ఈ కంట ఎస్కేప్ పెట్టాడు, ఈ కెనాట్ ఎస్కేప్. సో ఓవరాల్ చూస్తే శివగామి తన కమిట్మెంట్ అంతా కూడా రాజ్యం పట్ల, ధర్మం పట్ల, తన దృష్టిలో తనకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రాసెస్ చేసిన ధర్మం పట్ల ఉంది అంతే. అక్కడ అమరేంద్ర బాహుబలి లేకపోతే దేవుడా ఏం కాదు, చూడలేదు అంతే. కాబట్టి అంత ఈజీగా చెప్పేయగలిగింది ఆవిడ చంపేయమని. ఇట్ టుక్ సమ్ ఫర్ హిమ్ టు కమ్ టు ది డెసిషన్. ఇది ఈ పోజ్ మా అందరికీ, మేము ఏదైనా మేము త్యాగం చేస్తున్నాం అని అది ఇది అని అనుకుంటే ఈ పోజ్ ఇలా అలవాటు అయిపోయింది మాకు. అది సో ఈ కథ అనుకున్నప్పుడు దట్ ద సెకండ్ సీన్ ఐ టోల్డ్ హిమ్. ఇలా చెప్పన్నప్పుడు ముందు కట్టప్ప క్యారెక్టర్ చెప్పానండి, నచ్చింది వాడికి. సెకండ్ ఐ టోల్డ్ హిమ్ మదర్, అప్పుడే కథ ఏం లేదు కదండి. మదర్ అప్పుడప్పుడు గిడితోటి స్ట్రీమ్ క్రాస్ అవుతుంది, నీళ్లు పెరుగుతున్నాయి, వడి ఎక్కువగా ఉంది, ఎటు దారి లేదు, అక్కడ పొల్ల కనిపించింది, పొల్ల పట్టుకుంది స్టడీ చేసుకోవడం కోసం. ఇంకా నీళ్ళు పెరిగిపోతున్నాయి, చేయాల పైకెత్తి అలా ఉండిపోయింది. ఆవిడ ఉండిపోయింది తప్ప చేయాల ఉండిపోయింది. ఎవరు వచ్చి బిడ్డను సేవ్ చేశారు. అది ఎంత కథ ఉంది అందులో అసలు, ఆ చెప్పడంలోనే, ఆ ఒక్క సీన్లోనే. బలాల దేవుడు ఎక్స్ప్రెషన్స్ కానీ, అది ఇట్స్ జస్ట్ లెఫ్ట్ అ వెరీ tremendous impact in all the viewers. And so all hats off to you for creating with such clarity, and of course Rajamouli garu and to the entire team for sticking to the project. అంటే ప్రాజెక్ట్ అంతా అయ్యే పూర్తయ్యే వరకు అలా ఉండడం, ఆ కన్విక్షన్తో నీరు గారిపోకుండా టేక్స్ అ లాట్ సార్. అదంతా కూడా మెయిన్ వాళ్ళ కమిట్మెంట్ నుంచి వస్తుందండి. ప్రొడ్యూసర్, హీరో, డైరెక్టర్ మూడు పిల్లర్స్ అండి. వాళ్ళ కమిట్మెంట్ నుంచి మిగతా వాళ్ళు కూడా కమిటెడ్గా ఉండాలి అన్న ఫీలింగ్ ఆటోమేటిక్గా వస్తుంది. సో ఇప్పుడు మీరు అంటే సిన్స్ బాహుబలి ఈజ్ రోరింగ్ హిట్ వరల్డ్ వైడ్ అండ్ దిస్ ఇస్ అ కన్క్లూజన్, ద నెక్స్ట్ బిగ్ థింగ్ ఇస్ మహాభారతం. ఈ లోపల మీరు కొంతకాలంగా వింటున్నావు, దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చారు శ్రీవల్లి. మీరు దర్శకత్వం కూడా వహించారు. అవునండి. బట్ చిన్నపిల్లల కథలు, మంచికి చెడుకి మధ్య జరిగే పోరాటాలు, ఇలాంటి విజేంద్ర ప్రసాద్ గారి కథలు, లేకపోతే ఈగలో ఆత్మ దూరి వెళ్ళి మనిషిలాగా బిహేవ్ చేయడం వంటి క్యారెక్టర్ సృష్టించే విజేంద్ర ప్రసాద్ గారు ఒక నింఫోమేనియాక్. అంటే ఒక ఏం చెప్పాలి, కామ పిశాచనాలా, అంటే క్రూరంగా ఉందా? క్రూరంగా ఉందండి. సరే, సరైన మాట లేదండి తెలుగులో. నింఫోమేనియా క్యారెక్టర్ సృష్టించాలని ఎందుకు వచ్చింది సార్ అసలు? అంటే వై వర్ యూ ఈవెన్ డ్రాన్ టు దట్ థీమ్? అంటే ముందండి, అంటే ఆ కథ వేరే ఫేసెట్స్ ఉన్నాయండి. కొన్నాళ్ళుగా నా మనసు అనే దాని మీద ఆలోచించడం మొదలుపెట్టిందండి. మనం అణువులు, పరమాణువులు, ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ ఇవన్నీ చూడగలుగుతున్నాం, దాని గురించి తెలుసుకోగలుగుతున్నాం. అలాగే డిస్టెంట్ గెలాక్సీస్, లైట్ వేస్తే ఉన్నటువంటి దాని గురించి కూడా తెలుసుకోగలుగుతున్నాం. వీటన్నీ తెలుసుకునేది ఏదండి? మనస్సు. అవును. కానీ మనసు గురించి మనకి ఏం తెలియదు.
ఏమీ తెలియదు దాని గురించి, ఎక్కడ ఉంటుంది, ఏ షేప్లో ఉంటుంది, ఎలా ఉంటుంది, బట్ ఉంది కదండి. అవును. దాన్ని చూడగలిగితే, కొలవగలిగితే, దాని వెనకాల వచ్చిన థాట్స్ అండి. మనిషి పుడితేనే ఎవడు దొంగ కాడు, వ్యభిచారి కాడు, హంతకుడు కాదు. పరిస్థితి ప్రభావాలు అలా మారుతూ వస్తూ ఉంటారు. వాటిని సరిదిద్దగలిగితే, ఆ మార్పులు మనసు ఏ మార్పులు చెందిందో దాన్ని మళ్ళీ యథాస్థితి తీసుకొస్తే ప్రతివాడు మంచివాడు అవుతాడు కదా. సో మెనీ మ్యానియా సిండ్రోమ్స్, ఫోబియాస్ ఎట్టి క్యూర్ చేయొచ్చు కదా. చూసే దారి ఎట్లా అంటే అది ఏంటిందండి, కొంచెం రీసెర్చ్ చేస్తే థాట్ వేవ్స్కి ఆల్ఫా, బీటా, గామా, డెల్టా, థీటా అంటే రకరకాల పేర్లు ఉన్నాయండి. మనకి ఎమోషన్స్ బయటకు వచ్చే పేర్లు ఇవి. ఇన్ని రకాల వేవ్స్ ఉంటే ఎన్నింటికి మదర్ వేవ్ ఏదో ఉంటుంది, ఒక మాతృక. దాన్ని చూడగలిగితే, కొలవగలిగితే, తద్వారా మనిషి మనసులోకి తొంగి చూడవచ్చు. ఇంకెక్కడి నుంచి ఎఫెక్షనలైజ్ అండి. అలా చూడాలని దీనికోసం రీసెర్చ్ చేసి ఒక ప్రొఫెసర్ అండి, ఆయన థియరీ చేశాడు, ఎక్విప్మెంట్ కూడా తయారు చేశాడు. బట్ హీ వాంట్స్ అ సబ్జెక్ట్. సబ్జెక్ట్లో ప్రాబ్లం ఏంటంటే అండి, ఎక్స్రే తీసేటప్పుడు ఒంటి మీద బట్టలు ఎలా ఉండకూడదు, మనసు అది చాలా సున్నితమైంది, ఒంటి మీద బట్ట అనేది ఉండకూడదు. ఆది మానవుడు బట్ట ఎంత తీసుకున్నాడండి, వాతావరణం తట్టుకోవడానికి తీసుకున్నాడు. బట్ గ్రాడ్యువల్లీ వేళ దట్ హెస్ బికమ్ ఏ సింబల్ ఆఫ్ అవర్ క్యారెక్టర్. అని టు సే ద అదర్ వే, వీఆర్ హైడింగ్ సంథింగ్ అండ్ యూఆర్ ప్రొజెక్టింగ్ సంథింగ్ ఈ బట్టల ద్వారా. సో బట్టలు లేకుండా ఒక మనిషి ఎదురుకుంటే నార్మల్గా ఉండనివ్వండి. సో ఇన్హిబిషన్ ఉండకూడదండి, ఎందుకంటే మనసు చాలా సెన్సిటివ్ అండి. బట్టలు లేకుండా కూర్చోవాలి, ఇన్హిబిషన్ కూడా లేకుండా కూర్చోవాలండి. ఇట్స్ నాట్ ఏ జోక్ అండి. అవునవును. సో హీరోయిన్ ఆఫ్ ద స్టోరీ, హూ హెర్సెల్ఫ్ ఇస్ ద డాటర్ ఆఫ్ ఎ బిగ్ సైంటిస్ట్, షీ వాలంటీర్స్ అండి. షీ విల్ బి ద సబ్జెక్ట్. షీ విల్ సబ్జెక్ట్ అండి. చేసింది సక్సెస్ఫుల్గా మీద బ్రెయిన్ మెజర్ చేశారు. తద్వారా ఏం మంచి జరుగుతుందో చూపించాం. 6 మాసాల క్రితం అమ్మాయి తాలూకు తమ్ముడు యాక్సిడెంట్లో కోమాలో ఉంటే, ఈ అమ్మాయికి హీ టాట్ హర్ హౌ టు ఎంటర్ ఇన్ టు ద యంగర్ బ్రదర్స్ బ్రెయిన్ అండి. వాళ్ళ మనసులోకి ఎలా ఎంటర్ అవ్వాలి, ఎలా ఎంటర్ చాలా మంచి పాయింట్ పెట్టానండి. ఎంటర్ అవ్వగానే అమ్మాయికి తమ్ముడికి తను చిన్నప్పుడు పసిపెట్టి పెట్టిన జోలపాట వినిపిస్తుంది. తమ్ముడు అని పిలుస్తుందండి. ఆ జోలపాట వినిపించింది తమ్ముడిలో వచ్చి. ప్రొఫెసర్ అడిగింది, సార్ ఇది ఎట్లా సాధ్యం అంటే, అమ్మ పుట్టిన దగ్గర నుంచి చూస్తే ఎందుకు కూడా సబ్ కాన్షియస్ రిజిస్టర్ అయిపోతుంది. ఎప్పుడైతే తమ్ముడు అనిపించావో అతి చిన్నప్పటి మెమరీస్ వాడు ట్రిగర్ అయినాయి. అతి చిన్నప్పటి మెమరీ ఆ జోలపాట. సో ఐ హ్యావ్ సక్సెస్ఫుల్ ఎంటర్డ్ ఇన్ టు యువర్ మైండ్. కానీ అదే ఎక్స్పెరిమెంట్ గత జన్మల తాలూకు జ్ఞాపకాలు కూడా బయటికి తీసుకొస్తుందండి. ఓ, ఇట్స్ కాంప్లెక్స్ అయితే. అంటే ఇది మీరు చెప్పినది ఆల్ఫా, బీటా, గామా అన్ని కూడా ఒక హ్యూమన్ పరిధిలో సైంటిఫిక్ దీనిలో ఉంది, స్కోప్లో. గత జన్మలు అనగానే ఇట్ గోస్ ఇన్ టు పారాసైకాలజీ. సో గత జన్మ తాలూకు జ్ఞాపకాలు అమ్మాయి జ్ఞాపకం రావడం మొదలుపెట్టి, ఆ జన్మలో తను తెలిసింది తను ఒక లైలా అని, ఒక మసును ఉన్నాడని. ఈ జన్మలో ఒక అబ్బాయిని ప్రేమించింది, ఇప్పుడు ఆ మసును వచ్చాడు ఇక్కడికి. సో షీ హ్యాస్ దట్ అన్ఫుల్ఫిల్డ్ డిజైర్. సో అతని పట్ల మాత్రమే అలా ప్రవర్తిస్తుందా సినిమాలో? అంటే కథ మీరు చెప్పేయాలి? లేదండి, వేరే వేరే కాంప్లెక్సిటీస్ ఉన్నాయండి. చెప్తున్నానండి. అండ్ దేర్ ఇస్ అనదర్ గర్ల్, ఎ లెస్బియన్, హూ ఈజ్ ఆఫ్టర్ హెర్. ఈ అమ్మాయి కదండి, షీ ఈజ్ ఆఫ్టర్ హెర్. దేర్ ఇస్ ఆల్సో లెస్బియన్ ఇన్ ది ఫిల్మ్. ఓ మై గాడ్. హూ క్లైమ్స్ మనది జనరల్ బంధం అని చెప్పి అది క్లెయిమ్ చేస్తుందండి. వీటి మధ్య తగిలిపోయినటువంటి అమ్మాయి తాలూకు కథ. ఫైనల్గా ఈ బ్రెయిన్ వేవ్స్ నుంచి షీ ఫైండ్స్ అ సొల్యూషన్ టు ఆల్ ద ప్రాబ్లమ్స్. ఇదంతా మన తెలుగు వాళ్ళకి అర్థమవుతుందా సార్? క్షమించాలి, తెలుగు వాళ్ళు నన్ను కొట్టేస్తారేమో. బట్ అంటే అర్థమవుతుందా అంటే అర్థం చేసుకోకపోవడం కాదు. విల్ దే బీ ఏబుల్ టు రిసీవ్ వెరీ ఆఫ్ బీట్ కైండ్ ఆఫ్ నింఫోమేనియా కంటేనే వాళ్ళు అబ్బో అంటారు, లెస్బియన్ అంటే ఇంకా చచ్చిపోతారు, అంతే అయిపోతుంది. కాదండి, 2 రకాలండి. దీంట్లో ఎక్కడా కూడా ఒక మనిషిలో బీస్టియాలిటీ, వల్గారిజం చూపించి డబ్బులు చేసుకోవాలి ఎక్కడ ఏమీ చేయలేదండి. కథపరంగా ఎంతవరకు అవసరమో అంతవరకు చూపించానండి. ఆ అమ్మాయి జీవితంలో ఎటువంటి దెబ్బతింది అమ్మాయి, చాలా ప్యూర్ అయినటువంటి అమ్మాయి. అమ్మాయికి ఇవన్నీ కళల్లో వస్తూ ఉంటాయండి. రియల్ మన లైఫ్ ఏదో ఒకటి ఉంటుంది కదండి. అలాంటి వాళ్ళ కళలో వేరే రకత మానసిక ప్రవర్తన వస్తూ ఉంటే హౌ టు టేక్ ఇట్. చచ్చిపోతూ ఉంటుంది నా పిల్లండి, చాలా మంచి పిల్ల. కళల్లో ఎవరో వస్తున్నాడు, వాడితో సెక్స్ చేస్తుంది, ఇంకా కావాలనుకుంటుంది, ఇంకా అంటుంది. బట్ నిజంగా అది కాదు అమ్మాయి. తన లైఫ్ రీసెర్చ్ కోసం డెడికేట్ చేస్తుంది. ఎందుకు అవుతుంది ఇట్లా? సో యాక్చువల్లీ షీ షోన్ ఇన్ పాజిటివ్ లైట్.
100% అండి. అంటే ఆల్రెడీ ఈ మేనియా ఉన్నా కూడా ఈ దానికి మ్యానియా అనేది కళలకే పరిమితం అయిందండి. ఓకే. నిజ జీవితం కాదండి. కాదా అమ్మాయిది? నిజ జీవితం అసలు ఏది పెళ్లి పెట్టాక వద్దు, రిసెర్చ్ కోసం నా జీవితం డిసైడ్ అయిందండి అమ్మాయి. ఓకే. సో ఇలాంటి కాంప్లెక్స్ ఇది చాలా సున్నితమైన ప్రశ్న సార్, మీరు వద్దంటే తర్వాత తీసేస్తాం. కాంప్లెక్స్ క్యారెక్టర్స్ మనం సృష్టిస్తున్నప్పుడు మన కుటుంబ సభ్యుల పేర్లు ఏమి పెట్టుకోము మామూలుగా. బికాజ్ ఎందుకు పోలిక, లేకపోతే ఎందుకు అసోసియేషన్, లేకపోతే ఎందుకు వద్దులే అసలు వద్దని. మీరు వెంకటలక్ష్మో, ఇంకా రాజలక్ష్మో, ఇంకేదో పెట్టించి చూడొచ్చు. మీరు వల్లి అని పేరు ఎందుకు పెట్టారు, శ్రీవల్లి అని? అంటే మా కుటుంబ సభ్యులు అంటే అసలు ఆ కథ పెడతా ఆలోచిస్తున్నప్పుడు మా కుటుంబంలో వల్లి అని ఒక అమ్మాయి దాన్ని తట్టలేదండి, అతట్లేదు అసలు తట్టలేదండి. ఇది తెలుగు తమిళ కలిసి చేద్దాం అనుకున్నాను. అవును. రెండు లాంగ్వేజ్లే కామన్ నేమ్. సో రెండు పేరుకు వేండి పేరు వేணும். సో நீங்கள் தமிழ் பேசுவீங்க இல்லையா சார்? புரியும். ஸோ நீங்கள் நவ் இட் மேக்ஸ் సెన్స్. అంటే మీరు ఆ శ్రీవల్లి అంటే అంగేயும் సరిயா இருக்கும், ఇంగేயும் సరిயா இருக்கும். ఇప్పుడు రెండు లాంగ్వేజెస్లో విడుదలవుతుందా సార్ ఇది? కన్నడ కూడా. కన్నడ. అండ్ ఈ మెయిన్ క్యారెక్టర్ వేసిన వాళ్ళు జస్టిఫై చేశారా మీరు అనుకున్న స్థాయిలో? అందరూ కొత్త వాళ్ళేనండి, బాగా చేశారండి. అంటే ఒకవేళ ఏదైనా కొంచెం వాళ్ళు తగ్గితే అది నాలోటే తప్ప అది వాడదు కాదు. నేను చేయించుకోలేకపోవడం నా తప్ప ఉండొచ్చు. కానీ ఒకటి చెప్తానండి, ఈ కథ మన ఫీల్డ్లో ఎంతోమంది అంటే నాకు పరిచయం ఉన్నవాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ సుకుమార్ గారు, పెద్ద డైరెక్టర్ గారు, క్రిష్ గారు, ఇంకెలా చాలామంది చెప్పాను రైటర్స్కి. నన్ను చెప్తూ వాళ్ళకి ఏం చెప్పానంటేనండి, నెక్స్ట్ ఇలా జరగబోతుంది మీకు అనిపిస్తే ఆఫ్ చేయండి అన్నాను నేను. స్టాప్ అండ్ ప్రెడిక్ట్ ఇట్ అన్నాను నేను. సినిమాలో కనీసం 15-16 ట్విస్టులు ఉంటాయండి. నాట్ ఇన్ వన్ ఆఫ్ దమ్ ఆర్ ఏబుల్ టు ప్రెడిక్ట్ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్. నాట్ ఈవెన్ వన్. ఒకటి కూడా. మా అబ్బాయి చాలా నిష్కర్షగా చెప్తాడండి. కథ చెప్పానండి, చాలా బాగుందండి, చాలా గ్రిప్పింగ్గా ఉందండి, చాలా గ్రిప్పింగ్గా ఉంది. నేను తీస్తాను అన్నాను లేదా అండి? నేను తీసేస్తాను అన్నాను లేదా? ఎప్పుడు చెప్పానండి? ఆడియో ఫంక్షన్ రాబోయే ముందు చెప్పాను. ఓకే. అమ్మ బాబోయ్, అయితే మీరు సీక్రెట్గా ఉంచారు అయితే. సో ఆ రకంగా కథ మీద నాకు నమ్మకం ఉందండి. ఒకసారి సినిమా చూస్తూ మొదలుపెట్టిన తర్వాత ఆ కథలో పడిపోతారు జనం అండి. సో ఇట్స్ యాక్చువల్లీ థ్రిల్లర్. ఎస్, ఇస్ ఎ థ్రిల్లర్. ఈ రెండు మనం మాట్లాడుకున్న 2-3 ఆస్పెక్ట్స్ కొన్ని పార్శ్వాలు మాత్రమే ఆ కాంప్లెక్సిటీ చూపించడానికి. హీరో ఉన్నాడు సార్ సినిమాలో న్యాచురల్లీ, అంటే హీరోయిన్కి తగ్గ. అవునండి, రైట్. అండ్ హౌ హ్యావ్ యూ కన్క్లూడెడ్ సార్? అంటే మామూలుగా మనందరికీ ఇండియన్స్ లైక్ హ్యాపీ ఎండింగ్స్. ఆఫ్ కోర్స్ ఇట్స్ ఎ హ్యాపీ ఎండింగ్. ఎస్, ఇట్స్ ఎ హ్యాపీ ఎండింగ్. సో మిగిలిన ఆఫ్ కోర్స్ కథ గురించి ఇంకా అడగను, బికాస్ అన్నీ మీరు చెప్పేస్తే మాకు సస్పెన్స్ ఉండదు చూడడానికి. ఇందులో చాలా యాప్ట్గా శ్రీలేఖ గారిని మీరు సంగీతం అందించారు. చాలా మంచి పాటలు ఇచ్చిందండి, చాలా మంచి పాటలు ఇచ్చింది. మీరు పాడతారా సార్? అస్సలు రాదండి. మీరు బాగా పాడతారని నాకు తెలుసు. మీరు రాయించుకున్నారా సార్ దీనికోసం? అంటే దగ్గరుండి రాయించుకున్నారా ఈ పాటలు? నాకు పాటలు మా అన్నయ్య గారు రాశారండి, శివశక్తి దత్త. కీరవాణి గారు నాన్నగారు. అవును. సో శ్రీవల్లి ఎప్పుడు రిలీజ్ అవుతుంది సార్? త్వరలోనండి. అంటే మేము ఫిబ్రవరిలో ఆడియో ఫంక్షన్ చేసామండి. ఇమేజ్ రిలీజ్ చేయొచ్చు అంటే 3 భాషలు ఎట్ ఏ టైం చేయాలంటే మార్చి కానీ డేట్ లేవు. బట్ మార్చ్ ఇట్స్ నాట్ ఏ గుడ్ పీరియడ్. అందరూ పిల్లలందరూ పరీక్షలో దీంట్లో ఉంటారు. మార్చి అవగాహన చేద్దామంటే బాహుబలి వచ్చేస్తుంది. సో ఇందులో ఎవరన్నా జనాన్ని పుల్ చేసేదంటే కొంచెం నా పేరే ఉంది. వీ నో డెఫినెట్లీ బాహుబలి కంక్లూషన్స్ గోయింగ్ టు వెరీ బిగ్ హిట్. కరెక్ట్. సో ఆ వామ్త్లో, ఆ గ్లోరీలో చేసుకుంటే బాగుంటుంది తెలుసు ఆగేవండి. నేను తర్వాత ప్రశ్న అడగబోతున్నాను. ఫ్రమ్ ద స్టోరీ టెలర్ ఆఫ్ బాహుబలి అని వేస్తారా ట్రైలర్లో అని? న్యాచురల్లీ ఆబ్వియస్లీ కదా. న్యాచురల్లీ. వాట్ ఆల్ ఇంకా మీ డబ్బాలో మీ పెట్టెలో ఇంకా ఏమేమి కథలు ఉన్నాయి సార్? ఇట్స్ బాటమ్లెస్ అండి. బాటమ్లెస్ కంప్లీట్గా. అండ్ దేర్ ఆల్ ఇన్వేరియబులీ గుడ్ వర్సెస్ ఈవిల్ పొలారిటీస్ చూపిస్తూ ఫైనలీ మంచి జయిస్తుందని ఒక రూల్ ఏమైనా పెట్టుకున్నారా మీరు? గుడ్ వర్సెస్ ఈవిల్ అని అనక్కర్లేదండి. ఇప్పుడు చిన్న గీత పెద్ద గీత. ఒక గీతకి చిన్నదా పెద్ద అంటే ఏం చెప్తామండి? పక్కన కంపారిజన్ పెట్టి ఒక ఈవిల్ ఉన్నట్టు అడుగున పెద్ద ఈవిల్ పెడితే బాగా మంచివాడిలాగా అనిపిస్తాడండి. నాకు అట్లాంటి ఎక్స్పెరిమెంట్స్ కూడా ఇష్టం అండి. మీరు ఇంత డీప్గా ఆలోచిస్తారు కదా సార్, జీవితంలో ప్రేమ, రిలేషన్షిప్స్, తర్వాత మంచి చెడు, పరులకు ఉపకారం చేయడం, ఇలాంటివన్నీ మీకు మెదులుతూ ఉంటాయా? వీటికి పరిధులు ఉన్నాయి, ఇది ఇలాగే ఉండాలి అని నిర్దిష్టమైన ఐడియాస్ ఉన్నాయా? లేకపోతే మీరు యూ ఫీల్ యూర్ అన్ ఇవాల్వ్డ్ బీయింగ్ అండ్ యూ డోంట్ వాంట్ టు పుట్ లేబుల్స్? ఇంకొకసారి చెప్పండి. పుట్ లేబుల్స్ అంటే ఏంటి? లేబుల్స్ అంటే ఇది మంచి, ఇలా ఉంటే మంచి. ఉదాహరణకి రేపు మీరు ఒక కథ రాయొచ్చు. ఒక పెళ్ళైన స్త్రీ కాదండి, ఒక కథ రాయటానికి వాస్తవంగా కథ చెప్తాను. ఒక చిన్న
అసభ్యత అని మీరు అనుకోకపోతే దాని సమాధానం చెప్తాను. చెప్పండి. ఒక ఇల్లాలు ఉంటుంది, ఆవిడ భర్తకి షుగర్ ఉంటే ఇంట్లో స్వీట్ చేయదండి. ఆల్కహాల్ డాక్టర్ గారు చెప్తే తాగనివ్వదు, గొడవ చేస్తుందండి, వెంట పెడద్దండి. సిగరెట్ తాగొద్దంటే మానిపించేస్తుందండి. మంచి తప్పుడు పోయి చేయాలంటే అదే పెడద్దండి. ఒకవేళ కొన్నప్పుడు సెక్స్ దూరంగా పెడద్దండి. ఇవన్నీ వెనకాల ఏంటి ఆవిడ చేసేది? భర్త తాలూకు ఆయుష్, ఆరోగ్యం, మంచి చెట్లు కూడా. అవును. అదే వలయాలకైతే షీ డజంట్ బాదర్. మందు ఇష్టమా, ఇంకా మంచి మందు పెడుతుంది. షీఈ్ నాట్ బాదర్ విత్ క్యాలరీస్. రిచ్ ఫుడ్ పెడుతుంది, ఇంకోటి పెడుతుంది, గొప్ప సరస్సులు ఉంటుంది, చాలా గొప్పవాడు ఉంటుంది. బికాస్ ఆయన మైండ్ ఇస్ ఫార్ములీ ఫిక్స్డ్ ఆన్ హిస్ పాకెట్. రాత్రి వాడిని ఎంత సుఖపెడితే అంత డబ్బులు ఎక్కువ ఇస్తాడండి. మామూలుగా మనసుకి ఇష్టపడి రాసే ఒక కవిత, ఒక కథకి, సినిమా కథకి ఇంత వ్యత్యాసం ఉందండి. సినిమా కథ రాస్తే వలయాల్లాగే ఆలోచించాలి, కానీ ఇల్లాలు రాసినట్టు ఉండాలి. అది పర్ఫెక్ట్ కాంబినేషన్ సార్. అలాగే ఇల్లాలిలాగా ఎస్థెటిక్స్ మర్చిపోకూడదండి అట్ ది సేమ్ టైం. అదే, బట్ యువర్ ఎయిమ్ ఈస్ ఫిక్స్డ్ ఆన్ ద పాకెట్. ఎందుకంటే మన నమ్మి ప్రొడ్యూసర్ కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నాడు. అవర్ ఫస్ట్ అండ్ ఫండమెంటల్ ఫార్మోస్ట్ డ్యూటీ ఈస్ టు సీ హీ గెట్స్ హిస్ మనీ బ్యాక్. రైట్. అండ్ ఆల్సో యూ బిలీవ్ దెర్ ఇస్ సమ్ అకౌంటబిలిటీ టు వాట్ యు ఆర్ టెలింగ్ ఇన్ ద ఫిల్మ్. బికాస్ బజరంగి భాయిజాన్ అనే సినిమాలో 100% అకౌంటబిలిటీ ఉండాలి. అకౌంటబిలిటీ ఉండాలి. బజరంగి భాయిజాన్లో మీరు అక్కడ హిందూ ముస్లింలను పెట్టక్కర్లేదు. అదే ఇంకో ఇది కూడా పెట్టచ్చు కావాలంటే, ఇంకోలా కూడా చూపించచ్చు. బట్ దెర్ ఇస్ అ మెసేజ్ దేర్. అలాగే బాహుబలిలో దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ మూమెంట్స్ వేర్ పీపుల్ విల్ వాంట్ టు గెట్ అప్ అండ్ సే హీరోయిజం ఇలా ఉండాలి, స్త్రీ పురుషుల సంబంధాలు ఇలా ఉండాలి. అవి ఎందుకంటారంటే దే ఆర్ టైలర్ మేడ్ అండి. సరిగ్గా ఆ టైంకి అంత రావాలా? ఇంపాసిబుల్. ఎవ్రీథింగ్ ఈజ్ కోఇన్సిడెన్స్ అండి అక్కడండి. ఎన్ని కోయిన్సిడెన్స్ అంటే ఒకటో రెండు శ్రీమంత కోయిన్సిడెన్స్ అండి. బట్ చాలా న్యాచురల్గా ఉన్నట్టు అనిపించాలంటే అదే టైటిల్ ఆఫ్ స్టోరీ. ఇట్స్ సచ్ అ కంప్లీట్ అంటే పిక్చర్ ఆఫ్ మీరు ఎలా ఆలోచిస్తారు, ఏది ఎక్కడ వరకు పెట్టగలుగుతారు. సార్ ఒక చాలా బేసిక్ క్వశ్చన్ అడుగుతాను. మీరు కథ రాసినప్పుడు పేపర్ మీద రాస్తారా? రాయరు. ఓకే. ఐ జస్ట్ వండర్, కథ రాయడం అంటే రచయితలు ఏం చేస్తారని చెప్పి బాల్కనీలో కూర్చుని చాలా మనం అంటే నాకు కూడా స్క్రీన్ ప్లే ఉంటుంది కదా, మీరు పక్షులు చూస్తూ అలా రాస్తారా? అది లేదండి. అన్ఫార్చునేట్గా అందరూ కూడా సిట్టింగ్స్కి హ్యాపీగా ఎక్కడెక్కడికి వెళ్తూ ఉంటారు, బ్యాంకాక్ వెళ్తా అంటే అక్కడికి వెళ్తా. అది లేదు నాకండి. కన్ఫైన్ టు మై 4 walls. అవునా? మీలో సార్ మీకు తెలిసిన వీక్నెస్ ఏమైనా ఉందా? ఎనీథింగ్ దట్ యూ ఫీల్ ఐ వాంట్ టు చేంజ్ దిస్? బికాస్ ఇన్ సమ్ సెన్స్ ఒక చాలా హైలీ ఫిలాసఫికల్ లెవెల్లో మీరు కూడా మీ కళ్ళలో ఒక పాత్ర అంటే అలా ఆలోచిస్తే. ఐ ఎంజాయ్ మై వీక్నెసెస్. యూ ఎంజాయ్ యర్ వీక్నెసెస్. ఓకే, గ్రేట్. వై షుడ్ ఐ చేంజ్? అబ్సల్యూట్లీ. సో విజేంద్ర ప్రసాద్ గారు, ద మ్యాన్ హూ హ్యాస్ మిలియన్స్ ఆఫ్ స్టోరీస్. అండ్ సార్, హ్యావ్ యూ పబ్లిష్డ్ బుక్స్? లేదండి. నో. వై నాట్ సార్? ఇట్స్ న్యాచురల్. నాకు రాదండి. దట్స్ అ డిఫరెంట్ ప్రక్రియ. నవల్స్ రాయడం అనేది అది వేరే ఇది. సో మీకంతా ఆ సోల్ని పట్టి ఆత్మని ఇచ్చేయడం మీ పని. ఆత్మకి జీవం పోసి శరీరం ఇచ్చి పిండితో తయారు చేయడమో లేకపోతే మనుషులతో రక్త మాంసాలు తయారు చేయడం డైరెక్టర్ పని. సో మీరు ఆత్మని ఇవ్వడం మీ పని. ఆత్మల్ని వెతికిస్తూ ఉంటారు. అవునండి. ఇప్పుడే ఈగొచ్చింది సార్ మీ నుదుటి మీదకి. అప్పుడు అది గుర్తొచ్చింది, నేనేనా. అది చూసినప్పుడు భలే ఏడ్చాను. ఇక నాని పోయినప్పుడు మాత్రం బాగా వచ్చేసింది సుదీప్ మీద. అయినా ఇది సో ఫ్యాసినేటింగ్ స్టోరీస్, ఫ్యాబ్యులస్ ఫిల్మ్స్, అండ్ ద బెస్ట్ థింగ్ ఈస్ దట్ ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ బీన్ సూపర్ హిట్స్. అని కాదండి, ఫ్లాప్లు ఉన్నాయి, దేర్ ఆర్ ఫ్లాప్స్, అంటే యావరేజ్ పిక్చర్స్ ఉన్నాయి. యావరేజ్ సరే, కాకపోతే we ignore them. వాట్ ఈస్ యువర్ కాలింగ్ ఇన్ లైఫ్ అదర్ దెన్ దిస్? మీ ఆత్మలోంచి పుట్టుకొచ్చే ఇది కాకుండా ఇంకేమైనా ఆశయాలు? టు బి ఎ బెటర్ పర్సన్ డే బై డే. టు బి ఎ బెటర్ పర్సన్ డే బై డే. అంటే ఇంకా సహనం, ఇంకా మంచితనం. సహనం కూడా కాదండి. వి camouflage our బ్యాడ్ థాట్స్, డీడ్స్, వర్డ్స్. తెలుసండి నాలో ఎంత ఉందో తెలుసు. ఐ వాంట్ టు కట్ ఇట్ డౌన్. టు బి ఆఫ్ యూజ్ టు ది సొసైటీ. నా తోటి రీజన్కి ఏదో చేయాలని ఉంటుంది, సినిమా ఫీల్డ్కి ఏదో చేయాలని ఉంటుంది, సొసైటీకి ఏదో చేయాలని ఉంటుంది. ఐ డోంట్ బిలీవ్ ఇన్ పిల్లల పట్ల నా అభిప్రాయం చెప్తానండి. కన్నందుకు ఇట్స్ అవర్ డ్యూటీ, మన చేతనంతవరకు వాళ్ళు ప్రార్థనలు చేయడానికి ఏమి చేయాలి. ప్రార్థనలు అన్నాను, చదవండి, ప్రార్థనలు చేయడానికి. బియాండ్ దట్, ఇఫ్ యూ ఎర్న్ సంథింగ్, సొసైటీని సంపాదించింది,
You are obliged to spend it on society. I don't believe in amassing wealth and passing on to children. I don't. But you have amassed the biggest wealth and given it to your children, which is their passion and commitment, Of course. which అది భగవంతుడి దయ అండి, అది రాఘవేంద్ర స్వామి దయ. So, a little bit before we conclude about your personal likes and dislikes, sir. చిన్నప్పటి నుంచి మీరు చూసిన ఇన్ఫ్లుయెన్సెస్ అంటారు కదా, పరిసరాల ప్రభావాలు అవి. అలాగా ఎవరెవరి ప్రభావాలు మిమ్మల్ని, అంటే ఏ వ్యక్తిత్వాలు కానీ, కథకులు కానీ, దర్శకులు కానీ, నటులు కానీ మిమ్మల్ని, ఈవెన్ రియల్ లైఫ్ పీపుల్ ఇన్ దేర్, అంటే రియల్ లైఫ్ పీపుల్ బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళు, నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, బిఎస్ ప్రసాద్ గారు అని. ఆయన దగ్గర క్యారెక్టర్ అనేది దాని గొప్పతనం గ్రహించానండి. ఫస్ట్ పర్సన్ స్టార్ట్ మీ ఆయన చెప్పింది, ఏది ఊరికి ఎక్స్పెక్ట్ చేయొద్దు, అంటే నెవర్ బై లాటరీ టికెట్. మనం కష్టపడాల, కష్టార్జితం నమ్ముకోండి. ముందు చాలా చేదుగా కనిపించేది నాకండి, కానీ రాను దాంట్లో గొప్పతనం తెలిసిందండి. ఈజ్ వన్ పర్సన్ ఎనార్మస్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది దాని మీద. అట్లా ఈ జర్నీలో రాజమౌళి వాడతాలో క్యారెక్టర్ కూడా ఇట్ ఇన్ఫ్లుయెన్స్డ్ మీ ఇన్ మై వే ఆఫ్ లైఫ్. డైరెక్టర్లు అంటారండి, కొంతమంది డైరెక్టర్లు కొన్ని సినిమాలు ఇష్టం అండి. గుడ్డిగా ప్రతి డైరెక్టర్ ప్రతి సినిమా ఇష్టం కాదు. విశ్వనాథ్ గారు అంటే ఆయన కొన్ని సినిమాలు బాగుంటాయి. శంకరాభరణం, సాగర సంగమం, సాతిముత్యం, ఆ తర్వాత అది కనిపించలేదండి. అట్లా మణిరత్నం గారు ఉన్నారంటే ఆయన తాలూకు నాయకుడు, దాని ముందు సినిమా, ఆ తర్వాత రోజా దగ్గర నుంచి అలాగా తగ్గిపోతూ వస్తుందండి. ఆ సినిమాలు చాలా ఇష్టం అండి. ఇట్లా రామగోపాలం గారి సర్కార్ సినిమా, శివ. సర్కార్ 3 చూసారా సార్? చూడలేదండి. సర్కార్ 2 వరకు చూసారు అయితే? అంటే చూశాను, 2 బాగున్నాయండి. 3 బాగోలేదన్నారు, చూడలేదండి. అట్లాగా జీనియస్లు చాలామంది ఉన్నారు డైరెక్టర్స్ అండి. బట్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ మాయాబజార్ అండి. అబ్బా, ఆల్ టైమ్ ఫేవరెట్. ఇప్పుడు కూడా దాంట్లో ఎక్కడ తప్పు దొరకదు, కాలానికి కూడా నిలబడిన ఆణిముత్యం అండి అది. ఎంత బాగా చెప్పారు సార్ మీరు. ఎందుకంటే మీరు అన్నది వాస్తవం, ఏమీ లేకుండా కూడా నిలబడింది అది. అంటే ఇప్పుడు కూడా షోలే చాలా నాకు ఇష్టం అండి. షోలు ఇప్పుడు చూస్తే కొన్ని చాలా డేటెడ్గా అనిపిస్తుంది, కొన్ని డ్రాగ్, కొంత ఫేడ్ అవుట్ అయిపోతూ ఉంటుందండి. అవును. బట్ మాయాబజార్ ఎంత కూడా లేదండి. థరో ఎంటర్టైనర్ విత్ సీన్ సార్. నాకు అన్ని బాగా గుర్తు, సీన్ అన్నీ ఇష్టమేనండి. అవునా? చాలామందిని అడిగాను, మాయాబజార్ బిగినింగ్ చెప్పగలరా మీరు? వెరీ బిగినింగ్ చెప్పగలరా? ఎన్నిసార్లు చూశారు? చాలాసార్లు చూసాను. వెరీ బిగినింగ్ ఏంటంటే, పైనుంచి కట్టొచ్చాడు, కదిలిస్తాడు, కింద చెమ్మటి బాగా వేస్తాడు, నుంచి గుర్తుకుంటాయి. అవును. ఒక క్లాష్ చూపించి సినిమా స్టార్ట్ చేశారండి. అదే దట్స్ బుక్ పాయింట్ అండి. సో ఆబ్వియస్లీ అంటే మీరు క్రియేట్ చేసే క్యారెక్టర్స్లో కూడా న్యాచురలీ ఇది ఇలా రావాలి, ఇలా ఉండాలి, ఇది ఎంట్రీ అని ఒకటండి. నేను చేసేది ఏంటంటేనండి, హీరోయిన్తో పాటు ప్రతి పాత్ర కూడా మా థర్డ్ డైమెన్షన్లో కనిపించాలండి. అంటే ఆ పాత్ర ఒక పుట్టుదల, పెరుగుదల, లాజికల్ కంక్లూషన్ ఉంటే మనసులో హత్తుకుంటాయండి. కరెక్ట్, లాజికల్ కంక్లూజన్ ఎంత కరెక్ట్, వెరీ వాల్యూ పాయింట్. లేకపోతే ఐ ట్రై టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. గాలిలో పుట్టించి వదిలేయడం నాకు ఇష్టం ఉండదండి. సో వావ్, ఫ్రమ్ దట్ పర్స్పెక్టివ్ ఇట్స్ అ ఫెనామినల్ లాంగ్ జర్నీ ఆఫ్ బాహుబలి ఫర్ యూ, అండ్ వీఆర్ ఆల్ లుకింగ్ ఫార్వర్డ్ టు శ్రీవల్లి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అండ్ జస్ట్ బిఫోర్ వీ కన్క్లూడ్ సార్, ఐ వాంట్ నో, కథలు, మంచి కథలు సినిమాకి ఆత్మాని ప్రతి ఆడియో ఫంక్షన్లో ప్రతి చోట మనం వింటూ ఉంటాం, కానీ లాజికల్ కన్క్లూషన్స్ ఉండవు, లూజ్ ఎండెడ్ క్యారెక్టర్స్ ఉంటాయి. హీరోయిజం అంటే వాటికి ఒక పటిష్టమైన ఇది లేకుండా, ఫామ్ లేకుండా, చాలా లూజ్గా అల్లరిచిల్లరగా ఒక చోట, ఇంకో చోట హీరోయిస్ట్ వచ్చి 20 సుమోల్ని తన్నేస్తూ, ఇలా కాలు కింద పెట్టంగానే ఏదో ఎగిరిపడుతూ, ఇలాంటివన్నీ చూస్తుంటాం సార్. అసలు ఎందుకు వస్తుంది అసలు ఈ ట్రెండ్? వై ఇస్ ఇట్? బికాస్ తెలుగు ఆడియన్స్ ఇస్ వెరీ సెన్సిబుల్, దట్స్ వై దే రిలేటెడ్ విత్ ఎవ్రీ క్యారెక్టర్ ఇన్ బాహుబలి. ఈగ కావచ్చు, బాహుబలి కావచ్చు, మగధీర కావచ్చు, బజరంగి భాయ్జాన్, మర్యాద రామన్న, ఆల్ ఆఫ్ ద క్యారెక్టర్స్ వి రిమెంబర్ టుడే. దానికి ఒకటే కారణం అండి, ప్రతి మనిషిలోనూ కథ కూడా ఉన్నాడండి. కాకి వేళ కాకి ముద్దు అన్నట్టు ఎవరి కథ వాళ్ళకి బాగుంటుందంట, అంతమించి చెప్పేదేం లేదు. అంతేనా? సో వాళ్ళకి బహుశా ఆ బాగుండడంలో తెలియట్లేదు, వాళ్ళు బయటకు వచ్చి చూడలేదు, మీరు బయటకు వచ్చి చూస్తారేమో తెలియదండి, తెలియదు. బట్ మీకు కూడా మీ కథ ముద్దు, ఆ కథలు నాకు బాగుంటాయండి. తేడా ఏంటంటే మీ కథలు మాకు కూడా ముద్దు. అది
సార్ ఒక ప్రశ్న అడుగుతాను సార్. నేను ఇంత యానిమేటెడ్గా గడగడ మాట్లాడేసి చేస్తున్నారు, మీరు ఎప్పుడు ఇలాగే శాంతంగా ఉంటారా సార్? నేను శాంతంగా ఉన్నానండి. శాంతంగా చాలా యు నో వాట్ యుర్ సేయింగ్ అండ్ వాట్ యుర్ డూయింగ్ అన్నట్టు. చాలా ఆల్వేస్ లైక్ దిస్ సార్, నెవర్ గెట్ యాంగ్రీ. చాలా కాషియస్గా ఉన్నాను, ఏమన్నా తప్పు మాట మాట్లాడతాను. అయ్యే బాబాయ్. అది సార్. We look forward to many more films from you. థ్యాంక్ యూ. And this is the hope of Indian cinema, because చాలా మంచి కథలతో మొదలైన సినిమా మధ్యలో చాలా మేము డిస్కషన్స్ చాలా పెట్టాం టీవీ ఛానల్స్లో, కథలు ఏమైపోతున్నాయి అది ఇది అని. సో ఎవరితో పెట్టారు? అంటే మామూలుగా జనరల్గా అవుతున్నప్పుడు ఎందుకు సినిమాకి కథ పట్టు ఈ కదా డిస్కషన్ ఎవరితో పెట్టారు? అంటే పలు సందర్భాల్లో పలువురితో పెట్టాం, కొంతమంది రచయితల్ని, కొంచెం దర్శకులను పిలిచి ఎందుకు, బికాజ్ ఏమైపోతుందంటే హీరోలు ఫ్లేకీగా కనిపిస్తున్నారు, దానివల్ల పాపం వాళ్ళ రియల్ లైఫ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే తెర మీద వాళ్ళు తెలుగుగా కనిపించట్లే. అంటే ఇది ఎవరైనా హీరోలు కొడతారేమన్నాను, ఐఎమ్ సెయింగ్ క్యారెక్టర్ల సృష్టిలో మాత్రమే, నాట్ ద హీరోస్ గురించి చెప్పట్లేదు సార్, విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఎవ్రీబడి. ఆ తెలివి కనిపించింది మీ చెప్పినప్పుడు సునీల్ మర్యాద రామన్లో కూడా. హీ లుక్స్ లైక్ అ కంప్లీట్ హ్యూమన్ బీయింగ్, యూ కెన్ బిలీవ్ హీ ఎగ్జిస్ట్. అది ఈజ్ ల్యాకింగ్ అనే సందర్భాలు చాలా వచ్చాయి. సో వీ జస్ట్ హోప్ వీ గెట్ మోర్ అండ్ మోర్ స్టోరీస్. అండ్ మీ స్కూల్ నుంచి కూడా చాలా, మీకు శిష్యులు లేరా సార్ ఎవరు, వారసులు శిష్యులు? నాకు నిజం చెప్పనండి, ఐ ట్రై టు లెర్న్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవరీ మూమెంట్ ఇన్ మై లైఫ్. అందరూ నా గురువులుగా భావిస్తాను నేను. రియల్లీ ఆనెస్ట్గా చెప్తున్నాను. ఎవరిని చూసినా సరే, ఎవరు మాట్లాడినా సరే వాళ్ళు గురువులు అనుకుంటాను తప్ప వాళ్ళకి ఏదో నేర్పుతాను చెప్పన్న భావన నాకు ఎప్పుడు ఉండదండి. ఐ వాంట్ టు లెర్న్, ఆల్వేస్ లెర్న్. అది ఐఎమ్ దట్ అండి, ఐఎమ్ దట్. అందరూ నాకు గురువులేనండి. ఎందుకంటే ప్రతి వాడి దగ్గర నేర్చుకోవడానికి ఏదో ఒకటి ఉంటుందండి. మళ్ళీ యూ హ్యావ్ టు ఫైండ్ ఇట్ అవుట్. ఒకవేళ తప్పు సీన్ చెప్తున్నా ఇలా చెప్పకూడదని చెప్తున్నాడు మనకండి. That's your greatness and that's the reason why people are connecting with your stories so much. I don't know. శ్రీవల్లి తర్వాత కూడా మీరు కథలు దర్శకత్వం వహించాలి. చాలా మీ కథలు మీ చేతులు, మీ గుండెల నుంచి పుట్టుకొచ్చే కథలు కూడా నాట్ డైరెక్టర్స్ పారామీటర్స్ ప్రకారం మాత్రమే కాకుండా అని మేము ఆశిస్తున్నాం. బికాజ్ వీ వాంట్ టు సీ వాట్ ఇంకా కథలు ఎలా ఉంటాయని చెప్పి. అది సార్. థ్యాంక్ యూ. Absolutely fascinating talking to you today, sir. And thank you for giving iDream this opportunity. Thank you. Hi, iDream viewers. I have just given an interview for iDream. Please watch.